ప్రార్థన పెట్టినందుకు రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టారు. పెడితే నన్ను మా నాన్నగారిని తమ్ముని పిలిచారు. వెళ్ళాము. వెళ్తే భయంకరమైన మాటలు. ఊళ్ళో ప్రార్థన పెడితే ఏ సంబంధాలు ఉండవు, వెళ్ళేస్తున్నామని ఊళ్ళో నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం. ఏ ఉపయోగం పండ్లోకి వెళ్ళము, కిరణా సరుకులు వెళ్ళము. ఇంకా అంటే కుర్రోళ్ళు బెదిరించారు, ఊళ్ళో రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి ఊళ్ళో దేంట్లో మీకు సంబంధం లేదని వెలివేశారు. అవును, ఇన్ని జరుగుతున్నా నేను ఆపుకోలేదు. ఇంకా కుర్రోళ్ళు వస్తారు. కార్డు ఇచ్చారు కదా అని వెళ్ళాడు. మనం వెళ్తే భోజనం చేస్తుంటే భోజనం బలమైన నుంచి లేపేసి అతను కూర్చుంటే మేము ఎవరో కూర్చోదని అందరూ లేచి మిగతా వాళ్ళందరూ లేచిపోయారు. మిగతా వాళ్ళందరూ లేచి ఊర్లో మా విశ్వాసులు చనిపోతే ఊర్లో సమాధి చేయడం లేదు. సమాధి చేయడం లేదు, చాలా ఇబ్బంది పెట్టి ఆ టైంలో కూడా నొక్కారంటే ఎంత మనసులో పెట్టుకున్నారో. చాలా కఠినంగా ప్రవర్తించారు. నా మనసులో వేదన వచ్చేసింది. రైల్వే పట్టాలకు వెళ్ళిపోవడం, చనిపోవడం, ఈ జీవితం వద్దు, ఎక్కడితో ముగించేద్దాం అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నాతో పాటు మీరు చూస్తున్నటువంటి బ్రదర్ పేరు షాలెం గారు. ఈరోజు పెనుగొండ, కొయ్యేటిగూడెం, అలాగే మొగల్తూరు ప్రాంతాల్లో దేవుని పరిచర్య ఘనంగా చేస్తూ ఉన్నారు. ఈ యవన కాలంలో దేవుని చేత పట్టబడి అద్భుతమైన పరిచర్య చేస్తున్న వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆయన సేవ ప్రారంభించిన దగ్గర నుంచి తన సేవ ముళ్ళ మీద నడకే, అంటే అడుగడుగున శ్రమలు, హేళనలు, నిందలు, వెలివేతలు. ఇప్పటికీ కూడా అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి వారికి లేదు. అంతా పూర్తిగా వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్లుగా సమాజానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. అయినప్పటికీ కూడా ప్రభువు కొరకు వెలిగించబడ్డ దీపంలాగా అనేక మందిని వెలిగించాలని ఆయన నిలబడి తన పరిచర్య చేస్తున్నారు. ఈరోజు ఆయన ఎటువంటి పరిచర్య చేస్తున్నారు, తన పుట్టిన ప్రాంతంలోనే ఎటువంటి వెలివేతకు ఆయన గురయ్యారు, ఎన్ని సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా వారి నోటి ద్వారా వినేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఈ సాక్ష్యాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు పూర్తిగా చూడాలని నేను మీ మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సాక్ష్యాన్ని మీ బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులందరికీ అందించే ప్రయత్నం చేయండి. నాతో పాటు మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులు అవుతారు. ఒక్క ఆత్మ రక్షించబడినప్పటికీ కూడా మనం అందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టినట్లే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. బ్రదర్ని మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం, మీరు మీ సాక్ష్యాన్ని నాతో కొద్దిగా పంచుకున్నారు. నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు శ్రమల మధ్య, సవాళ్ళ మధ్య, ఇబ్బందుల మధ్య మనుషులందరూ కలిసి అంటరాని వాళ్ళగా చూసేటువంటి పరిస్థితుల మధ్య దేవుని సేవ కొనసాగిస్తున్నాం బ్రదర్ అని చెప్పారు. మీరు సేవ ప్రారంభించింది ఎప్పుడు, సేవ ప్రారంభించక ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు సేవకు రావాలనేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది, యవన కాలంలో దేవుని కోసం ఎలా నిలబడ్డారు, ఇప్పటి వరకు సేవా జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా వీడియో చూసేవారితో మీరు పంచుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని, మీ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా నా దేవాతి దేవునికి, ఏ యోగ్యత లేదు నాకు ఇట్టి యోగ్యతను అనుగ్రహించిన దేవాతి దేవునికి వందనాలు. మరి ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన దైవసేవకులు రాజు బ్రదర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. వందనాలు బ్రదర్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.
నా పూర్తి పేరు అయితే దుర్గా శ్రీధర్. తర్వాత మేము ప్రభువులోని తెలుసుకున్న తర్వాత షాలోముగా నామకరణం చేయబడడం జరిగింది. మాది పెనుగొండ ప్రాంతం దగ్గర కొయ్యేటిపాడు అనే ఒక చిన్న కుగ్రామం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఈ గ్రామం అనేది ఉంటుంది. కాబట్టి దైవసేవకులు అడిగినట్లుగా నా క్రీస్తుని ఎరగక ముందు నా జీవితం, క్రీస్తుని ఎరిగాక సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అనేది మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మా నాన్నగారు దొంగ వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారు దొంగ లక్ష్మి గారు రక్షణ పొందుకున్న తర్వాత దెబోరా అని పేరు పెట్టడం జరిగింది. పూర్తిగా మేము అన్య కుటుంబాల్లో మేము ఉండడం జరిగిందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు చేయడం, వ్రతాలు, మరి యాగాలు చేయడం అయినా, మరి జాగారాలు చేయడం, ఇలాంటి వీటిలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేది. మా అమ్మమ్మ గారు మరి నన్ను పుట్టినప్పుడే మొక్కుకుని నా పేరు దుర్గా ప్రసాద్ అని ఆ దేవతకి పేరు చొప్పున ఇలా పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి సన్నివేశాల మధ్య మేము వచ్చాము. అలాంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి కూడా నేను బాగా ఎక్కువ పూజలు కానీ, వినాయక చవితులు వస్తే అవి ప్రత్యేకించి మేము చేయడం, ఇలాగ మా ఇంట్లో బ్రాహ్మణులు ఉండడం బట్టి వారి ద్వారా వాళ్ళకి సహకారంగా ఉంటూ చాలా విషయాల్లో మేమే కొత్త సపోర్ట్గా ఉండడం అనేది జరిగేది. ఇలాగ ఆ పరంపరలో వరలక్ష్మి వ్రతం వచ్చినా, మరి ఏది జరిగినా, కృష్ణాష్టమి వచ్చినా కానీ, ఏ పండుగ వచ్చినా మేము ఎక్కువ చేసేవాళ్ళని. అలాగే ఎక్కువ నాకు దుర్గమ్మ అంటే ఆ గుళ్ళకి ఎక్కువ వెళ్ళేవాళ్ళని. అలాగే నా చిన్న వయసులోనే ఒక సంవత్సరం బట్టి అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకోవడం జరిగింది. 5వ తరగతిలో నేను భయంకరమైన ఆ టైంలో చెవు నుండి సీమ్ కారడం, అది భరించలేని నొప్పిగా మారిపోవడం, అది తగ్గుతుందని చెప్పినాడు మా నాన్నగారు. నేను 5 సంవత్సరాల చదువులో మరి ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటాయేమో నాకు, 12, 10. మరి ఆ టైంలో నేను మరి స్వామి మాల వేసుకోవడం, ఈ విధానాలన్నీ మీ అందరికీ తెలుసు. తెల్లరగట్లు లేవడాలు, కొండకు నడిచి వెళ్ళడం, ఇలాగ ఎన్నో భక్తి భావాలతో మేము ఉండేవాళ్ళం. మరి మా గ్రామంలో అందరితో కలిసి ఇదే భక్తి, ఇదే ఆధ్యాత్మికతలో మేము ముందుకెళ్ళేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు మా జీవితంలోకి ఎలా వచ్చారు అనేది చెప్పాలని అనుకుంటే మా నాన్నమ్మ గారి గురించి ఒక మాట మేము చెప్పాలి. ఎందుకంటే ఆమె మా గృహంలోకి ఒక పునాది. మా నాన్నమ్మ గారికి చిన్నప్పుడే మా పెద్దనాన్నగారు, మా బాపు గారు, మా నాన్నగారు ఆఖరి వ్యక్తి. అలాగా వాళ్ళు జీవిస్తున్న టైంలో మా నాన్నగారు జన్మించిన కొంతకాలానికి మా తాతయ్య గారు చనిపోయారు. ఆయన కళ్ళు గీసేవారని తెలిసేది, మాకు తెలియదు కాబట్టి చెప్తే విన్నాం. అలా చనిపోయిన తర్వాత మా నాన్నమ్మ గారు కొయ్యేటిపాడు గ్రామంలో బ్రతకడానికి కష్టమైపోయి పిల్లల్ని తీసుకుని పేరుపాలు, మీ అందరికి బాగా తెలుసు, సముద్రాలు ఉంటాయి అక్కడ, పిల్లల్ని తీసుకుని ఉప్పు పండించడానికి అలాగా ఉప్పు వ్యాపారం బ్రతకడం కొరకు 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఉండడం జరిగింది. అలాంటి సందర్భాల్లో మరి మా నాన్నగారు వాళ్ళకి చదువులు రాలేదు, ఇంకా ఏ స్కూల్లో జాయిన్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు అలాగే ఉప్పు వ్యాపారం చేసుకుంటూ నేటికి అదే వ్యాపారంలో నాన్నగారు కొనసాగుతున్నారు. మా పెద్దనాన్నగారు అయితే వేరే విషయాల్లో, వారి వ్యాపారాల్లో వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మా నాన్నమ్మ గారు చిన్నపిల్లలప్పుడే మా నాన్నమ్మ గారికి కడుపులో మరి ఒక అనారోగ్యాన్ని బట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చనిపోతుంది అన్న సందర్భంలో హాస్పిటల్ ఎవరో సువార్త చెప్పారు, యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, ప్రభు స్వస్థపరచగలడు అని చెప్పినప్పుడు ఆమెలో విశ్వాసం వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దర్శనంలో ఆమెను ముట్టడం, అలాగ మా నాన్నమ్మ గారు ప్రభుని విశ్వసించడం జరిగింది. మా నాన్నమ్మ గారు ప్రభుని విశ్వసించారు కానీ మేము ఎవ్వరం ప్రభుని విశ్వసించలేదు. ఆమె ఒక్కతే ప్రార్థనకి వెళ్తూ ఉండేది. అలాగే నా చిన్న వయసులో మా ఇంటికాడే ఒక పాకేసి ప్రార్థనలు పెట్టిన, మరి మా గ్రామంలో యేసుక్రీస్తు వారంటే ఎందుకో తెలియని వారికి చిన్న చూపు ఉండడం వల్ల ఇది విదేశీ మతం అన్నట్టు, దీంట్లోకి వెళ్తే తక్కువ జాతి వారితో కలిసిపోతాం అన్నట్టుగా వాళ్ళు భావించి, అంటే అందరూ మంచి వాళ్ళే, సత్యం తెలియక ముందర ఎవరైనా మనం అలా ఉంటాం కాబట్టి వారు అలా భావించి అది జరిగే సేవను ఆపేయడం జరిగింది. అలాగే ఊళ్ళో మా ఇంటికాడ జరిగే సేవ ఆగిపోయింది. తదుపరి మరలా ఇప్పుడంటే ఇంటర్లో నేను 10th ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వడం జరిగింది. అప్పుడు మా నాన్నమ్మ గారు మొక్కున్నారంట, 10th క్లాస్ పాస్ అయితే నేను చర్చి తీసుకొచ్చి మా మనవని సాక్ష్యం చెప్పుకుంటానని. దేవుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, నేనేం గుళ్ళుకు మొక్కున్నాను, మా నాన్నమ్మ గారు చర్చికి మొక్కున్నాను, నేను గుళ్ళుకు తిరుగుతూ ఉన్నాను. ఆ రాత్రి
ఆ చిన్న కూటంలో మా నాన్నమ్మగారు 10th క్లాస్ పాస్ అయ్యి నిలబెట్టారు. అది నా మొట్టమొదటిసారి మందిరంలో అడుగు పెట్టడం అనేది. తర్వాత ఇంటర్ నేను ఫెయిల్ అయిపోవడం జరిగింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడం, కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ టైంలో బిలీవర్ చర్చ్ నుంచి ఒక ఇద్దరు యవనస్తులు మా గ్రామానికి రావడం, ట్యూషన్ చెప్తానంటే మా ఇంటికాడ షెల్టర్ అవ్వడం. వాళ్ళు ట్యూషన్ చెప్తున్నప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చు కాబట్టి ఊళ్ళో ఎవరైనా పిల్లలొస్తే వాళ్ళు చెప్పేవాడిని. అలాగా వాళ్ళు దేవుని సేవ చేశారు. 2, 3 సంవత్సరాలు చేసినట్టున్నారు. ఆ సంవత్సరాల్లో నేను పూర్తిగా లేను. వాళ్ళు కేకేసినా వాళ్ళ మాటకు లోబడేవాడిని కాదు. ఆటలకెళ్ళిపోయేవాడిని. ఆళ్ళ దగ్గర కూర్చున్నది తక్కువలో అయినా కొంతవరకు యేసుక్రీస్తు వారంటే ఏంటో అవగాహన వచ్చింది. కానీ నా మనసులో ఒకే ఒక భావన, నా దేవుడు నాకు గొప్ప అనే భావంతో వాళ్ళు కొంచెం వ్యతిరేకంగానే ఉండేవాడిని. వాళ్ళు ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళేవాడిని కాదు. ఏంటంటే ఎంత వ్యతిరేకం అంటే నా మనసులో ఏంటంటే నాది గొప్ప. వీళ్ళ గురించి అంటే వీళ్ళ దేవుడు గొప్ప అంటారు. మా దేవుడు మాకు గొప్ప అనే నమ్మకంతోటి ఏం చేసేవాడినంటే వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుని ఓ రోజు ఏం జరిగిందంటే నేను గుండు కొట్టించుకెళ్ళి కూర్చున్నాననమాట. అంటే నాకు అలాంటి ఒక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే కొంత వ్యతిరేకం కింద ఉండేవాళ్ళు. మా అమ్మగారు, మేము గదిలో ఉండేవాళ్ళం. అరుగు మీద ప్రార్థన జరుగుతుంటే టీవీ సౌండ్‌లు పెట్టేయడం, తలుపులేసేయడం. ఇలా కొన్ని విషయాల్లో నేను కూడా చేశాను. కొన్నిసార్లు తెలియక దీపావళొత్తే పంచిపెట్టిన బైబిల్ చింపేసి నేను సిసింద్రీలు చేసుకున్నాను. అంటే అవగాహన లేక, దీని వాల్యూ తెలియక కొన్నిసార్లు నేను అలా అలాంటి నా జీవితంలో యేసుక్రీస్తు వారు ఎలాగా నా జీవితంలోకొచ్చారంటే, నేను ఇంటర్‌లో ఫెయిల్ అయిపోయిన తర్వాత 18 సంవత్సరాల వయసొచ్చింది. సింగపూర్ దేశానికి నన్ను పంపించారు. ఇంటికాడ అప్పటికి సేవ జరుగుతుంది. తర్వాత ఏం జరిగిందంటే, నేను సింగపూర్ వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా గ్రామంలోకి వెళ్ళి సువార్త చేస్తున్నాడు. వారిని కూడా గ్రామస్తులు ఇబ్బంది పెట్టి ఆ గ్రామంలో నుంచి వెళ్ళిపోమనంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అలాగా మా పోయేటిపాడు గ్రామంలో సేవ ఆగిపోవడం జరిగింది. నేను సింగపూర్ వెళ్ళిన తర్వాత సింగపూర్‌లో మరి నేను చాలా లేబర్ పనికెళ్ళాను. అంటే క్లీనింగ్‌కెళ్ళాను. ఏది చదువుకోలేదు. చదువు సర్టిఫికెట్లు కాదు. లేబర్‌గా పంపించారు కాబట్టి ఆ పనిలోకెళ్ళాను. మాతో పాటు మా అన్నయ్యలు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఆ పని చేయలేక ఒకరు సో ఏది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లోకి అలాగే వెళ్ళిపోయారు ఇద్దరు. సర్లే నాకు అప్పటికి కొంచెం వాక్యం తెలుసు కాబట్టి కొద్దిగా నేర్చుకున్నాను కాబట్టి ఎక్కడో ఎక్కడో ఒక చోట నమ్మకం ఉంటే దేవుడు ఇచ్చేస్తాడని ఒక ఆలోచన వాక్యం గుర్తొచ్చి అలాగే చేస్తూ ఉండగా దేవుడు మహాకృపను బట్టి 2 సంవత్సరాల తర్వాత అదే కంపెనీకి సూపర్వైజర్ అవ్వడానికి ప్రభువు నాకు కృప చూపించారు. కానీ ఈ మధ్యలో నా జీవితం ఎలా జరిగిందంటే మందిరానికి వెళ్ళాలని ఒక ఆలోచన. ఎందుకంటే నేను చేసే పని చాలా కష్టం. అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లోకి వెళ్ళేవాడిని. ఊపిరందేది కాదు. అంటే ఎలా ఉండేదంటే రోజుకో మరణం చూసేవాళ్ళం అక్కడ. షిప్‌యార్డ్ కాబట్టి పైనుంచి కిందకే పని చేసేటప్పుడు స్కాఫోల్డింగ్ మీద నుంచి పడిపోవడం, పెయింటింగ్ ఏత్త పడిపోవడం, బుర్రలు చెదిరిపోవడం, ఇలాంటి భయంకర మరణాలు చూసి నాకు కొంచెం భయం పట్టుకునేది చిన్న వయసులో. ఓ పక్క నుంచి కంపెనీ అంత మంచిది కాదు. తినడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. బాకీలు తీర్చాలి. ఈ కష్టాలు అమ్మాలతో చెప్తే మళ్ళీ ఆళ్ళు బాధపడతారని ఏమీ చెప్పకుండానే నాలో నేను ఉండేవాడిని. అలాంటి సమయాల్లో ఒక పక్కన రోడ్డు పక్కన ప్రార్థన జరుగుతుంది. అక్కడికెళ్ళాను. ఆ రోజు నాకు చాలా ప్రశాంతంగా నాకనిపించింది. అప్పటి నుంచి మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగితే మేము ఉండేది ఎక్కడో దూర ప్రాంతం వలన వెళ్ళలేకపోయేవాడిని మందిరానికి. కానీ దేవుడు మహాకృపను బట్టి ప్రార్థన చేసుకున్నాను. ఈ అడవుల్లో నుంచి దేవుడు సెంటర్‌లో రూమ్ ఇవ్వడం, మందిరానికి వెళ్ళడం జరిగింది. నేను ఎప్పుడు రక్షించబడ్డానంటే ఒక రాత్రి నేను దేవుని స్వరాన్ని విన్నాను. సింగపూర్ దేశంలో, దుబాయ్ దేశంలోని అదర్ కంట్రీలో బెడ్‌లు ఎలాగుంటాయి 3 బెడ్‌లుంటాయి. కింద స్టెప్ బై స్టెప్ ఉంటాయి. పైన మా అన్నయ్య పడుకున్నాడు. మధ్యలో నేనున్నాను. కింద బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నాడు. పడుకుంటే 1 గంట ఆ ప్రాంతానికి ఒక స్వరం వినపడుతుంది. "ఈ రాత్రి చనిపోతే నువ్వెక్కడికెళ్తావు?" ఈ మాట చెప్పాలంటే ఎందుకు ఆ మాట విన్నప్పుడు నాకెందుకు భయమేసిందంటే, నేను విశ్వాసిని అయ్యుండి అప్పటికి రక్షించబడితే నాకు ఆ మాటకి భయం లేకపోదు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయానన్నాను కదా! ఇంటర్ దాకా నేను మా తల్లిదండ్రులు ఆధీనంలోనే ఉన్నాం. ఇంటర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయానో ట్యూషన్ పేరు చెప్పి అలా చెప్పి మా ఊ మా మా ఇన్ మా అమ్మమ్మ గారు మా అక్కయ్య గారి ఊరు మా మా ఊరే కాబట్టి అక్కడికెళ్ళే మధ్యలో ఫ్రెండ్స్ పరిచయం అయ్యటం. వాళ్ళతో పాటు నైట్ సినిమాలకెళ్ళిపోవడం. ఇంకా ఇలాగ లోకాశల్లోకి, పాప కోరికల్లోకి వెళ్ళిపోయాను నేను. ఇవన్నీ నా మనసులోకొచ్చేస్తున్నాయి. అవును. నేను చూసేది మంచిది కాదు. నేను ఆలోచించేది మంచిది కాదు. నా విధానం మంచిది కాదు. వాక్యం చెప్తుంది పాపంలో ఉన్న వ్యక్తి చనిపోతే నరకానికెళ్తాడు. కాబట్టి ఆ రాత్రి నాకు చెమటలు పట్టేసింది. నిజమే నాయన ఇప్పుడు యథార్థంగా నా హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకో. నాయనా నా జీవితం మంచిది కాదు. నా ఆలోచన మంచిది కాదు. నేను చేసిన పనులు మంచివి కాదు. కాబట్టి నా పాపాలన్నిటిని నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. నాకు మారు మనసు రక్షణ దయచేయమని అడిగితే 1 గంటకు అనుకుంటా కిందకొచ్చేసి బైబిల్ పట్టుకుని ప్రార్థించుకుని ఆ రాత్రి నేను
నా జీవితాన్ని యవ్వనకాల జీవితంలో బ్రతికితే నీ కొరకని నేను ఆ దేవుణ్ణి అడిగి ఆ రాత్రి నా జీవితాన్ని ఏసైకి అప్పచెప్పాను. కానీ ఇంటికాడ పరిస్థితులు అలా లేవు. మా అమ్మగారితో చెప్పాను, ఇలాగా నేను బాప్తిసం తీసుకుంటానమ్మా, నా మనసుని దేవుడికి ఇచ్చానంటే. నాన్నగారు తెలిస్తే ఏమంటారని అనగానే ఈ మాట మా నాన్నగారు చెప్తే 3 నెలలు మా నాన్నగారు నాతో మాట్లాడుతూ మానేసి. బాప్తిసం తీసుకుంటున్నందుకు అన్నాను, ఇంకా తీసుకోలేదు. బాప్తిసం తీసుకుంటానని చెప్పి మీ అమ్మగారు చెప్పేసరికి 3 నెలలు మీ నాన్నగారు మాట్లాడలేదు. అప్పుడు మీరు సింగపూర్లో ఉన్నారు, వాళ్ళే కొయ్యటిగూడలో ఉన్నారు. అవునండి. అలాంటి సిచ్యువేషన్లో నాలో వేదన మొదలైంది. అంటే తీర్మానం అయితే తీసుకున్నాను, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. మరి బాప్తిసం తీసుకోవాలి అలాగ. మా తల్లిదండ్రులకి ఎప్పుడూ మేము ఎదురు చెప్పం. చిన్నప్పటి నుంచి ఆ క్రమశిక్షణలో పెరిగాం. ఏదో ఒక కార్యం జరగాలని అందరూ పడుకున్న సమయంలో నేను లేచి పని దగ్గర ప్రార్థన చేసుకుంటుండేవాడిని. అలాగే ఒక రోజు 3 నెలల తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ గొప్ప వెలుగు వచ్చినంత తాకి నా హృదయంలో ఉన్న భారం అంతా తొలిపోయినట్టు అనిపించింది. ఆ రోజు నేను ఫోన్ చేస్తే సింగపూర్కి ఇండియాకి 2.5 hours 3 hours డిస్టెన్స్ ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ తెల్లగట్ల 4 ఎంతో అవుతుంది ఆ టైం. నేను అక్కడ 6 ఫోన్ చేస్తే, ఫోన్ చేయగానే మా నాన్నగారు ఎత్తారు. ఎత్తిన మట్టిన ఏమన్నాడంటే, బాగున్నావని అడుగుతారు ఎవరన్నా, నువ్వు దేవుని నమ్ముకుంటావని అడిగారు. ఇదేంటిది విచిత్రం, ఎలాగ అడుగుతున్నాను ఏంటంటే, నాన్న నీకు పర్మిషన్ లేదు, నీకు ఇబ్బంది లేదు తీసుకుంటే నీ జీవితం నీ ఇష్టం, బాప్తిసం తీసుకున్నా, నాకు అంగీకారం అన్నారు. ఆ రోజు నేను మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించాను. మే 7, 2006 సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకోవడం. అంటే నాన్నగారు ఆయనంతటా ఆయనే తీసుకుంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు, నీ ఇష్టం అని అన్నారు. చెప్పినప్పుడు మొదట ఇష్టపడలేదు, కానీ తర్వాత మీరు చెప్పినప్పుడు అవును ప్రభువారిలో కార్యం, అప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు. అలాగే నేను రక్షణ పొందుకొని సింగపూర్ తెలుగు మెథడిస్ట్ చర్చ్ ఆ దాంట్లో పాస్టర్ అనిల్ గారు ఆధ్వర్యంలో నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. చర్చ్లో నేను ఎప్పుడూ ముందుకెళ్ళి పాటలు పాడలేదు, ముందుకెళ్ళి ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదు, ఎప్పుడు వెనకే ఉండేవాడిని. కాదు విశ్వాసంతో నా వంతు నాకు మనసు ఏంటంటే కనబడకుండా పరిచర్య చేయాలని నా ఆలోచన. అందుకని సేవలో అక్కడ డ్యూటీలు బాగోపోయినా, తినటానికి లేకపోయినా నాకున్న శాలరీలోనే వాళ్ళకి దారి ఛార్జీలు పెట్టుకుని మందిరాన్ని నడిపించేవాడు. చాలామందిని మందిరాలు నడిపించాను. అలాగే ఒక వ్యక్తికి సువార్త చేయడానికి ఆ వ్యక్తికి 3 నెలలు వండి పెట్టాను నేను. ఆ వ్యక్తి ప్రభులోకి రావడం ఏదో ఒక నా వంతు ప్రయాసం. వాళ్ళకి కంపెనీ భోజనం బాగుండేది కాదు. నా దగ్గరకు ఒకసారి వచ్చి కూర్చుంటే నీ కూరలు బాగున్నాయంటే మంచిది, ఇదే నాకు అవకాశం అని 3 నెలలు వండి పెట్టాను. నేను 10ంటికి వచ్చి వండి పార్సిల్ ఎట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పేవాడు. అలాగే చాలా మందిని ప్రభులో నడిపించి నా ఆశయం చూసి డిసిపుల్షిప్ ట్రైనింగ్కి పంపించారు. అంటే పాస్టర్ డానీ మోడీ గారు వైజాగ్ నుంచి అక్కడికి వచ్చి ఆ చర్చిలో డిసేబిలిటీ ట్రైనింగ్ పెడితే వాళ్ళ ద్వారా నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు దాంట్లో ఒక గిఫ్ట్ కూడా వచ్చింది నాకు. దాంట్లో రాత పరీక్ష పెడతారు కదా, దాంట్లో గిఫ్ట్ వచ్చింది. నాకు బాగా గుర్తు వాక్యం, ఒక వాగ్దానం ఇచ్చారు, యు వాక్ బై ఫెయిత్ నాట్ బై సైత్ అని. చక్కటి వాగ్దానం నాకు ఇచ్చారు. నేను చాలా సొంత జీవితంలో మొట్టమొదటిదే అది నేను తీసుకున్నాను. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఒక చిన్న 2 minutes వాక్యం చెప్పంటే నేను నెహమ్యా గురించి చెప్పాను. ఎందుకంటే నెహమ్యా తన పట్టణం పాడైపోయింది, భారం కలిగి ఉన్నాడని మనం అలా ఉండాలన్నప్పుడు అందరూ నన్ను అడిగారు, నువ్వు ఖచ్చితంగా మీ ఊరు సేవకి వెళ్ళాలి ఇలా అని అడిగినావు. నేను అన్నాను, నేను సేవకంటే వెళ్ళను, కానీ ఎవరైనా సేవకి వెళ్తే సపోర్ట్ చేస్తాను. అవును, ఆ విధంగా నేను ఉంటాను, కానీ సేవ చేయలేనని చెప్పాను. తర్వాత అనుకోకుండా నన్ను తీసుకెళ్ళి అన్నయ్య అక్కడ భయంకరమైన యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. బాడీ అంతా స్పాల్ అయిపోవడం, చచ్చిపోతాడన్న సమయంలో చర్చ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళంతా హెల్ప్ చేయడం బట్టే దేవుడు ప్రార్థనలు 3 రోజులు కంటిన్యూ ప్రార్థన చేయడం వల్ల అన్నయ్య బ్రతికాడు. కంపెనీ బాగోదని ముందే చెప్పాను. ఆ కంపెనీ భరించలేక ఏం చేసి ఫ్లైట్ టికెట్ తీసేసి కుట్లిప్పకుండా చాలా శుక్రవారం జరిగింది, ఆదివారం మీటింగ్ అయింది జరిగింది, శుక్రవారం పంపించేసి చాలా ఒక్కడే ఎలా వెళ్ళిపోతాడు. మా అన్నయ్య వాళ్ళతో డిస్కషన్ చేసి సరే నాన్న ఫోన్ చేసి, నాన్న ఈ టైంలో దేవుడి ప్రేమను చూపించాలని బ్లాక్లోనే టికెట్లు కొనుక్కి అప్పటికప్పుడు ఆయన తీసుకొచ్చేసి మద్రాస్ నుంచి తిర్చికి, సింగపూర్ నుంచి తిర్చి నుంచి ఇలాగ వైజాగ్ నుంచి వంశీ హాస్పిటల్, తణుకు వంశీ హాస్పిటల్, ఎముకల హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి కొన్ని నెల రోజులు ఉన్నాను. తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళేటడికి వీసా అయిపోయి ఇంకా పని లేదనమాట. ఇంకా అలాగ అయిపోయింది. కాకపోతే నా ఆలోచన ఏంటంటే, నేను మా ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, నేను సింగపూర్లో పిఆర్ అవ్వాలని ఆశ నా ఓన్లీ. ఎందుకంటే సూపర్వైజర్ పాస్ వచ్చింది. అక్కడ 3 పాసులు ఉంటే ఎస్ పాస్ ఇస్తారు. రెగ్గర్ కంపెనీలో రెగ్గర్ కింద చేసేవారు, సిగ్నల్ మ్యాన్ అంట, ఫోల్డింగ్ ఇది అంటారు కదా, లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు. ఈ కోర్స్ చేశాను. ఇంకో కోర్స్ చేస్తే
నాకు ఇలాంటి అవకాశాలు ఉంటాయి కదా, చాలా మంది ఉన్నారు ఇంకో చర్చిలో. స్టెప్ పైకి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, ఉమ్. మా ఫ్యామిలీ నాకు తీసుకెళ్ళొచ్చు, మంచి చర్చ్ ఉంది, మంచి విశ్వాసం, ఇలా సెటిల్ అవుదామని ఆలోచన. కానీ అనుకోకుండా 2011లో నేను ఇండియాకి వచ్చేయడం జరిగింది. ఇండియాకి రావడం మొదలు నా జీవితంలో విశ్వాసానికి పరీక్షలు ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. క్రైస్తవ జీవితం చాలా అనుభవించేశాను. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో యేసు ప్రభువుని ప్రార్థన పెట్టేవాళ్ళని వ్యతిరేకించారు. సింగపూర్ వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ యేసు ప్రభువుని తెలుసుకున్నారు. తెలుసు. అక్కడ బాప్తిసం తీసుకొని తిరిగి మరలా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ చేయాలని తపనతో బయలుదేరితేనేమో ఇక్కడ మీకు మళ్ళీ శ్రమలు మొదలైనవి. అక్కడి నుంచి సేవ చేయడం అని కాదు, కానీ మామూలు విశ్వాసగానే కొనసాగాలని వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత కూడా సేవ అనేది ఎప్పుడు రాలేదు మైండ్ సెట్. ఓకే, అక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. ఇక్కడ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టిన ఇల్లు ఓపెనింగ్కి వెళ్తుంటే మా ఊర్లో మాది ఉన్న వాళ్ళు పెద్ద కుటుంబం అన్నమాట. మా ఇంటి పేటోళ్ళు దొంగ అంటే పెద్దోళ్ళు. మా ఇంట్లోనే సంఘ పెద్దలు ఉన్నారు. ఓ సంఘ పెద్ద మా ఇంట్లోనే మా పెద్దనాన్నగారే. కాబట్టి ఇలాంటి అన్నదమ్ముల్లో వాళ్ళ సంఘ పెద్దలు అంటే మీ కులంలో పెద్దలు, కులంలో పెద్దలు. ఓకే, ఏదైనా సమస్య వచ్చినా తీర్పు కూర్చొని పంచాయతీ చేయడానికి అంటే చాలా మంది 4-5 ఉంటారు. అందులో ఒక పెద్ద మా ఇంటి పేరులో ఒకరు. ఓకే, ఆ టైంలో ఆయన పిలిచారు, మీరు ఎలాగా ఇల్లు ఓపెన్ చేస్తారంటే అలా చేస్తారు. అలా పాస్టర్ గాని పిలుచుకుంటాం. మా అమ్మగారు అప్పటికి రక్షించబడ్డారు. నేను అక్కడికి వెళ్ళేటడికి ఆమె వెళ్ళక ముందే మా అమ్మగారు కూడా కొంచెం హార్ట్ ప్రాబ్లం వస్తే ప్రభు స్వస్థపరిస్తే విలువ చర్చి తరపు నుంచి ఆమె రక్షించబడింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. అలాగే మా అమ్మ నేను విశ్వాసం ఉన్నాం కదా, ఇంక విశ్వాసపరంగానే చేసుకుందాం అంటే నాన్న అంగీకరించాడు, తమ్ముడు అంగీకరించాడు గృహప్రవేశం చేయడానికి. కానీ సంఘ పెద్ద అంగీకరించదు. మా పెద్దనాన్నగారు ఓకే పిలిచి మీరు ఎలా చేస్తే గనక మేము ఎవరో రామంటే మాట్లాడు. నన్నే అడిగారు. నన్ను అడిగితే నేను అంటాను ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపొద్దున ఏదైనా జరగకూడదు జరిగితే మా విశ్వాసాన్ని దాటి మేము ఏమైనా చేస్తే దానికి ఎవరు బాధ్యులు కాదు, మేమే బాధ్యత, మేమే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మమ్మల్ని అబ్జెక్షన్ పెట్టొద్దని మేము అనుకుని వెళ్ళిపోయాం. వాళ్ళేం మాట్లాడలేదు. ఏదో మనోళ్ళే కదా అనుకున్నాం. కానీ ఆ రోజు గృహప్రవేశం చేసినాడు ఎవ్వరూ రాలేదు. వండిన వంటలు అందరినీ పెట్టుకున్నా అన్నీ కూడా చాలా మాకు కొంచెం బాధ అనిపించింది. మా నాన్నగారు బాధపడ్డా, మేము బాధపడ్డాం. సో ఆ గృహప్రవేశం మీ ప్రార్థనతో చేసినందుకు ఎవరు భోజనం చేయడానికి కూడా ఎవరు రాలేదు మీ కుటుంబాల్లో నుంచి రాలేదు. ఇంకా బంధువులు అవన్నీ మిగిలిపోయినాయి. ఇలా జరిగింది. తర్వాత నేను ఈ పరిస్థితుల్లో మరలా సింగపూర్ వెళ్ళడానికి ప్రయత్నించు. మా అక్కడ ఉన్న సేవకులు డానీ మోడ్గా నేను సేవలో కొత్త అంటే ట్రైనింగ్ అయ్యాక ఆయన చాలా ట్రై చేశారు. నేను సింగపూర్ తీసుకెళ్ళని ట్రై చేస్తే అక్కడ వైజాగ్లో ఒక ఏజెంట్కి ఉన్నారు. వాళ్ళని కలిస్తే ఇక్కడ మరలా నువ్వు వచ్చేది కానీ ఇక్కడ పరిచయం చేయద్దు కానీ నువ్వు మంచి ఆత్మీయంగా ఉంటా అంటే వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళు కొంత ధనం కట్టా, నేను కొంత ధనాన్ని పోగేసుకుని వెళ్ళిన తర్వాత అది చాలా నా జీవితంలో అదో పెద్ద మైనస్ పాయింట్. ఏంటంటే నేను ఆయనకి మా పాస్పోర్ట్ ఆయన ఏం చెప్పంటే ఇదే బైబిల్ పట్టుకుని నేను మీ చర్చిలో ముందు విశ్వాసం అన్నాడు. ముందు విశ్వాసం అంటే నమ్ముతాం కదా, ఎక్కట్లాగా స్టాండర్డ్గా ఉంటారు అక్కడ. అవును, ఎవరో డ్యూటీలు అయిపోతే ఇండియాకి వెళ్ళిపోతారు, వచ్చి వాళ్ళు వస్తారు. నేను నమ్మేసి అలా వచ్చిన తర్వాత మా ఊర్లో కూడా మా పెద్దమ్మ గారు అబ్బాయిలు అన్నారు. ఆయన ఏమన్నారంటే ఇంకెవరైనా ఉంటే చెప్పంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి ఉన్నాడు, వాడు కూడా జాయిన్ చేస్తే వాడికి కూడా కొంత హెల్ప్ అవుతుంది. మా మామయ్యతో చెప్తే ఈ ఏజెంట్ మా మామయ్య టైఅప్ అయిపోయి ఏం చేశారంటే మా మామయ్య కొంత ఏదో ఇస్తానని ఉంటారు. అలాగే మా ఊర్లో 10 మందిని పోగేశారు కుర్రోళ్ళని. వాళ్ళు మా ఇంటికి వచ్చాడు కానీ నువ్వు సింగపూర్ వెళ్ళావు కదా ఎలా ఉంటది అంటే నాకు తెలియదు, ఇది దేవుడే పలికిచ్చాడు నోట్ అంట. నాకు తెలియదు, ముందు వెళ్ళింది అయితే నాకు తెలుసు, ఇది ఎవరో ఏజెంట్ అంట, నాకు సంబంధం లేదు, నేనే ఎలాగెళ్తానో నాకు సంబంధం లేదు. కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎప్పుడైనా సెర్చింగ్ చేసుకుని నిజం అనుకుంటాను రండి, లేకపోతే మీరు నా మాట చెప్పి రావద్దన్నా దేవుడు ఎందుకు పలికిచ్చాడు. అతడు ఏం చేశాడంటే మాకు ఫ్లైట్ టికెట్లు తీసేశాడు. వేసాలు వచ్చినాయి. అన్ని వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మేము మద్రాసు వెళ్ళిపోయి వైజాగ్ నుంచి మద్రాసు వెళ్ళిపోయి నేను అలా వచ్చేస్తాను అన్నాడు. అలా వచ్చేస్తానన్న వ్యక్తి మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత మద్రాసు ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ ఎక్కే అరగంట ముందు నుంచి ఏజెంట్ కనపడతలే స్విచ్ ఆఫ్. చాలా గందరగోళం అయిపోయింది. వైజాగ్ లో 23 మందితో 13 మంది అక్కడ, మా ఊరు నుంచి వెళ్ళిన 10 మంది, వీళ్ళందరూ గందరగోళం అయిపోయి మా ఊరు ఆగిపోయారు అక్కడ. వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు తీయలేదు, మాకు ఫ్లైట్ టికెట్లు తీసి ఫ్లైట్ టికెట్ ఉంది వేసాం, ఇంకా మోసమే ఉంటదని మేము వెళ్ళిపోయాం. ఫ్లైట్ టైం అయిపోయింది. ఇండియా ఎయిర్పోర్ట్ లో కూడా మనకి మద్రాస్ లో కూడా వాళ్ళు కూడా చూడకుండా స్టాంప్ వేసి పంపించేసారు. ఇమిగ్రేషన్ అయిపోయింది. అవును. కానీ సింగపూర్ లో దిగాము. అక్కడ మేము
ఇమిగ్రేషన్ ఆపేశారు అక్కడ. ఎందుకు ఆపేశారు ఏం చెప్తారు, గేట్ అవతలేమో మా సేవకులు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఇక్కడే మమ్మల్ని ఆపేశారు. ఏంటంటే మమ్మల్ని అన్న తీసుకెళ్ళి పోలీసులు కస్టడీలో రూమ్లో వేసేసారు. నాకు అర్థం కలదు ఏంటి అని అంటే తర్వాత చెప్పారు, మీద రాంగ్ కేసు, సింగపూర్ గవర్నమెంట్ చీట్ చేశారని మాకు స్టాంప్ పడేసారు. ఇంకా రాత్రి చాలా ఇబ్బంది పడ్డాం. చాలా అంటే ఇది ఎక్కడెలా ఉంచాను, ఈ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారంటే ఈ పాస్టర్ గారిని నమ్మేశాడు. ఈడు పాస్టర్ గారు ఈడు టైఅప్ అయిపోయారు. వీళ్ళందరినీ మోసం చేసింది ఈ కుర్రాడే. ఊళ్ళో పెద్ద పాస్టర్ గారితో కలిసి ఇదంతా మోసం చేశారు. ఇదంతా ప్లాస్టర్ గారు ప్లాన్ అంతా అందరికి ప్రాపకాండం అయిపోయింది. అందులోకి ఎవరికల్లా మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడం, చచ్చిపోవడం అవమానం కదండి. అవును కదా, మరి సొంత ఊర్లో మోసం చేశాడు అంటంతోనే మన మనసు గలిబిలైపోయింది. అది గలిబిలవుతుంది కదండి. అక్కడ అలా జరిగింది. అక్కడి నుంచి మేము 2 రోజులు ఒక రోజు సింగపూర్లో ఉన్నాం. మాకు డబ్బులు లేవు, తిరిగి రావడానికి డబ్బులు లేవు, పరిస్థితులు బాగాలేదు. ఆ గవర్నమెంట్ పంపించారు. అప్పుడు ఏం చేసిందంటే మేము ఎలా ఉన్నామంటే అని 10 మంది 20 మంది వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్స్ వాడు మాకు టికెట్లు తీసి తానే పంపించేసి చెన్నైలో దింపేసి పాస్పోర్ట్ లాగేసుకున్నాం. పాస్పోర్ట్ డబ్బులు కట్టేసి ఆ రూమ్ లో ఉన్నందుకు ఫ్లైట్ కి ఫైన్ వేసాడు. ఫైన్ వేసి ఆ ఫైన్ కడితేనే మీ పాస్పోర్ట్లు ఇస్తాం అని. ఇక అందరంటే ఎవరికాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్తానికి లేదు, ఫోన్ చేశాను నాన్నకి ఎలా ఉందో ఇక్కడికి వచ్చేసానంటే ఊళ్ళో పెద్ద గొడవ, చాలా పెద్ద గొడవ. ఇవన్నీ మొత్తం కుటుంబానికి వచ్చి గొడవ చేస్తే మా మామయ్య గారిని సంఘం పెట్టారు. వీళ్ళందరినీ ఇలా పోగేసి పంపించే కాబట్టి నీకు 3 లక్షల తొప్పేశారు మన మామయ్య గారికి. 3 లక్షలు. పాప నేను 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి కక్కుతు పడినందుకు చాలా నష్టపోయాడు. మాకు చాలా బాధ. అప్పుడు మా నాన్నగారు ఈ సిచ్యువేషన్ లో ఇంటికి రావద్దు, చాలా భయంకరంగా ఏం చేస్తారు మంచిగా, నువ్వు అక్కడే మన తెలిసిన చుట్టాలు ఉన్నారు అక్కడ ఉండిపోమని. నాకు ఇంకా అర్థం కావట్లేదు, నా విశ్వాస జీవితం, నా ప్రయాణం ఏంటి అర్థం. అప్పుడే దేవుని తెలుసుకున్న కొత్త రోజుల్లోనే ఇటువంటి పరిస్థితులు ఎదురై ఇంకా అన్ని మోసపోయాను. అదే ఇంకా వరసెట్టి మోసపోయాను అనమాట. ఒక్కటి కాదు, ఇలాంటి మోసాల్లో నాకు ఇంకా అనిపించింది చెన్నైలో చనిపోదాం. 2011లో చెన్నైలో ఇంకా ఇంటికి తిరిగి రాకూడదు, ఇంకా ఇలాంటి మా నాన్నగారు తిడుతున్నారు. అంటే ఎవరికైనా బాధగా డబ్బులు లాస్ అనేటివాడికి. అప్పుడు మీరు ఇంటికి రాకుండా చెన్నై ఊరికి వచ్చి అక్కడ చనిపోదాం అనుకున్నారా? అక్కడే అంటే ఇంక చుట్టాలింటికి వెళ్ళమన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫెయిల్యూర్ ని ఎవరో ఎంకరేజ్ యాక్సెప్ట్ చేయరు. అవును, ఇప్పుడు చదువు లేదు. అవును, వెళ్ళి నేను ఏమైనా సంపాదించానంటే అది లేదు, రెండోసారి వెళ్ళానంటే అది లేదు. ఒక వ్యక్తి గొప్పడు వెళ్తే ఎవరైనా తీసుకుంటారు, కానీ ఒక వ్యక్తి సొంత ఊర్లోనే అందరిని మోసం చేశాడనే పేరు మోసుకుంటూ వెళితే ఎవరు రానివ్వరు కదా. కాబట్టి అలా నా మనసులో వేదన వచ్చేసింది. రైల్వే పట్టాలకు వెళ్ళిపోదాం, చనిపోదాం, ఈ జీవితం వద్దు, ఎక్కడితో ముగించేద్దాం అనుకున్నదే. దేవుడు ఎందుకో కఠినమే ఇచ్చి మరలా అలాంటి ఆలోచన నుంచి దేవుడు ఎందుకో తప్పించి ఓ 4 రోజులు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఊళ్ళో ఇంకా అవమానాలు, అమ్మా నాన్న ఇంకా వరసెట్టి నువ్వు అందరినీ నమ్మేస్తావు ఇలా నువ్వు అనేటడికి ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇంకా బయటే నేను పొలాలు వెళ్ళిపోయి ఏడ్చేవాడు. ఇంటికాడ ఉండలేక చుట్టాలు వచ్చిన అదే అందరూ వెళ్ళారు సంపాదించుకుని నువ్వేం చేసి నువ్వు ఎలా బతుకుతావు, ఇంకా ఈ మాటలన్నీ తట్టుకోలేకపోయాను. అప్పుడు దేవుడిని అడిగారు కన్నీటితో, నేను ఉండలేను ఆయన, నాకు ఏదైనా జాబ్ ఏదైనా చూపించి ఎక్కడికో వెళ్ళిపోతానంటే దేవుని మహాకృప ప్రార్థన చేసిన మరుసటి రోజుకి వాళ్ళకు లేదు ఇంటర్వ్యూ ఉందంటే వెళ్తే అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే బెంగళూరు టోల్ గేట్ లో ఏదో చిన్న జాబ్కి వెళ్ళిపోయి అక్కడ 1 సంవత్సరం టోల్ గేట్ చేశాను కానీ నా మనసు కుదుటలేదు. జీవితంలో ఏదోటి సాధిస్తేనే మనుషులకి విలువ. చుట్టాలింటికి వెళ్ళినా నాకు చాలా అవమానాలు ఎదురై. అంటే ఒక రకంగా చెప్పాలంటే మా ఇంటికి వస్తే ఎస్ అని అంటారు చూడండి, ఆ టైప్ లో చూసేవారు. ఓకే, ఇంకా నాకు అది ఆ మాటలు వింటుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేసి, ఇంకా ఎవరికైనా డబ్బు ఉండాలి, లేదు జాబ్ ఉండాలి, అవును, ఏదో ఒకటి ఉంటేనే మనుషులు గౌరవిస్తారని నేను అక్కడి నుంచి 2013లో ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ అట్నైతే వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి డైరెక్టర్ వచ్చేసి శామ్ ఇన్స్టిట్యూట్, కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్ లో వెళ్ళాను. రాత్రి పగల్లో దేవుడిని అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ చదివాను. నాయన ఇది ఉంటేనే నన్ను విలువిస్తా, లేకపోతే నాకు ఎవరు విలువ, నా కాలు మీద నేను నిలబడాలి అని అడిగితే దేవుడు దయ వల్ల అక్కడ జాయిన్ అవుతాం. హై జంప్, లాంగ్ జంప్ అన్నిటిలో వచ్చిందండి. కానీ మార్కుల్లో మా క్యాస్ట్ ని బట్టి రాత పరీక్షలో 7 మార్కుల్లో పోయిందని చెప్పారు. చాలా బాధపడ్డాను. తల్లిదండ్రులకి ఇంకెవరికి చెప్పుకుంటాం, చాలా వేదన, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేసింది అని ఉన్నాయి.
ఏంటి ఏది పెట్టినా ఫెయిల్యూర్, ఏది పెట్టినా నా వాళ్ళు అన్నదానికి నేను చేసే పనులన్నీ సపోర్ట్ అవుతాను. అప్పుడు నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. ఎవరైనా కాలేజీకి వెళ్తే ఏడుపు వచ్చేది. నా లైఫ్ అంతా ఎలా స్పాయిల్ అయిపోయిందంటే అందరూ వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు. నా చదువు అంటే ఇష్టం. ఇంటర్ ఫెయిల్ అయిపోయిన కారణం చేత వెళ్ళిపోయింది, కానీ చదువు అంటే ఇష్టం, చదువు ఇంట్రెస్ట్ ఉండేది. అయినా నాకు చాలా బాధ అనిపించింది. నాయన నాకు డిగ్రీ చదువుకునే భాగ్యం దయచేయమంటే దేవుడు ఎందుకో ప్రేరేపణ ఇస్తే ఇంటర్ మళ్ళీ ఓపెన్ ఇంటర్ కట్టి పాస్ అయ్యి నేను ఇంటర్ చదివింది ఎంపీసీ, డిగ్రీ తీసుకుంది బీకాం కంప్యూటర్ తీసుకుంది. ఎందుకంటే సిఈసి మళ్ళీ వేరే చదువుకున్నా. అన్ని కొత్త, ఎలా చేయాలంటే ఇంటికాడ ఉంటే అవమానాలు తట్టుకోలేదు. పెనుగొండ వచ్చి పెనుగొండలో 10th వరకు ట్యూషన్ చెప్పుకుంటూ ఒక అద్దెంట్లో ఉంటూ అలాగా నా చదువు మా ప్రారంభించారు. ఇంటర్ చదువుతాను, ఏదైనా చిన్న జాబ్ వస్తుంది కదా, నిలబడాలి. అలాంటి టైంలో నా లైఫ్ టర్నింగ్ అయిందండి. అదే నా లైఫ్ టర్నింగ్. 2013 అక్టోబర్ నెలలో ఒక సేవకులు జాషువా గారు అండి, పాస్టర్ జాషువా గారు, ఒక తెలుగు గారు ఉన్నారు. ఆ తెలుగు శారదమ్మ గారు 20 కూడా మా రూమ్ దగ్గరికి వచ్చారు. ట్యూషన్ చెప్తూ వస్తే ఇలా రాజమండ్రిలో మీటింగ్ జరుగుతున్నా వస్తారన్నాడు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అన్నాను. అలా కాదు ఒకసారి రా అన్నాను. సర్లే అని అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే ఆ నైట్ నేను ఏడ్చాను దేవుని దగ్గర, నా గదిలో ఏడ్చాను. దానికి దేవుడు ఇచ్చాడేమో అనుకున్నాను. ఎందుకంటే నా వల్ల నా తల్లిదండ్రులకు మేలు జరగలేదు, నా వల్ల నా లైఫ్ బాగోలేదు. అవును. 2 నీ నామానికి మహిమ లేదు. నేను బ్రతకూడదు అయినా చచ్చిపోవాలని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కన్నందుకు వాళ్ళకే లేదు, ఏదంటే రీజన్ చెప్తున్నారు. అదిగో 3 వెళ్ళారు, వాళ్ళు బాగున్నారు, నువ్వు బాకీలు తీర్చుకో. అవును. 2 నా లైఫ్లో నేను ఏం సాధించాను చెప్పుకోవటానికి ఏది లేదు. 3 దేవుని నామానికి మహిమ తెచ్చాను అన్నదే లేదు. ఇంకెందుకు నా జీవితం, చచ్చిపోతాను నాయన, నాకు ఈ జీవితం వద్దని ఆ రాత్రి నేను చాలా ఏడ్చాను. దుఃఖం వచ్చేసి మరుసటి రోజుకి సేవకులు వచ్చారు. సర్లే మీటింగ్లు అన్నారు, బలవంతం చొప్పున. అప్పటికి కూడా రాను అంటూనే నేను ఒంటరికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళిన ఏదో ఒకటి నా ద్వారా మేలు జరగాలని ఒక కుర్రం తీసుకున్నాను. ఆడ ఉండలేను అంటున్నాడు. మొదటి రోజు మేము ఉండలేను అన్న, 5 రోజులు పాస్కొట్టాలి. ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక తీర్మానం వచ్చింది. ఎందుకో తెలియని రోజు, నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటో చెప్పి ఏదైనా ఇక్కడ తెలియాలి, లేదంటే ఇక్కడే గోదావరి దగ్గరికి ఉంది. మళ్ళీ నేను ఒంటి మనిషికి బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే నాకు ఏదన్నా ఒక మార్గం తెరవండి ప్రభు అని ఉపవాసంతో ప్రార్థన చేస్తుంటే ఏదైనా మార్గం చూపించాలి, లేకపోతే ఇక్కడే గోదావరి ఉంది, నేను చనిపోవడానికి సిద్ధమే అని ఆ తీర్మానం మీద వెళ్ళాను. ఇంకా 2013లో ఇంకా నా జీవితానికి ఏదైతే అటు లేకపోతే ఇటు. ఎందుకంటే అప్పటి వరకు అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. ఇంకా అది ఏది ఇంక లేదు. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుడు మహాకృప, మొట్టమొదటిగా దేవుడు నేను చేసిన ప్రతి అతిక్రమాన్ని చూపించాడు. నేను ఒప్పుకున్నా. దేవుడు పాదాలు పట్టి బ్రతిమలాడడానికి క్షమించమని అడిగాను. ఆయన రక్తంతో నన్ను కడగడం. నేను సిలువు దర్శనం చూసాను, నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆయన సిలువ, ఆయన వేయబడిన సిలువు నేను చూసాను. తట్టుకోలేకపోయాను, కిందడిపోయి ఆ యొక్క వెలుక్కి నేను తట్టుకో కిందడిపోతే అందరూ వచ్చి ఏమైపోయింది ఆయనకి తీసుకొచ్చి మజ్జిగ ఎట్టించి అంటే నేను స్పృహలో లేను. మరలా అలాగే నేను ప్రార్థన చేసుకుంటూ దేవా నా జీవితంలో ఏదైనా ఒక మార్గం తెరవని అంటే ఆయన రక్తంతో నన్ను కడుగుతున్నట్టు, ఆయన దేవదూతల స్పర్శ, ఇవన్నీ నేను అనుభవించాను. ఇవన్నీ దేవుడు గొప్ప వెలుగుతో తాతున్నట్టు. ఇలా కొన్ని దర్శనాలు అక్కడ ఇచ్చారు. నా హృదయంలో ఉన్న బాధ అంతా పోయి తేలికైపోయి అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేను నా గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాను. నేను యవ్వనస్తుల మధ్యన వాడుకుంటా, నువ్వు నా సేవ చేయాలి అని మాట్లాడితే వినగానే ఇంకా నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న ఎలాగా దేవుడు సేవ పిలుస్తున్నాడంటే ఇంకా ఉన్న పరిస్థితులను బట్టి మరి ఆయన అలా అనుకున్నాడేమో, ఇలాంటి ఇంటికాడ జరగవు, ఇంట్లోంచి వెళ్ళిపోమని. ఇంకా అప్పుడు 2013లోనే కట్టుబట్టలతో పెనుగొండ రావడం జరిగింది. కానీ సేవ అన్నావు కదా నాయన, ఎలా చేయాలి ఏంటి అనేది దేవుడిని అడిగితే దేవుడి దర్శనంలో హాస్టల్ పిల్లలకి వెళ్ళి సువార్త చేయమన్నాడు. ఓకే. హాస్టల్ పిల్లలు నాకెలా తెలిస్తే, చిన్నప్పటి నుంచి నేను హాస్టల్ చదవలేదు. ఒక సంవత్సరం మా బాపు గారు, వీర బాపు గారు అని, వారు 9th, వాళ్ళ ఇంటికాడ 10th చదివాను. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ ఉంటే, దగ్గర వాళ్ళ ఇంటికాడ ఉంటే స్కూల్ వాళ్ళు మాత్రం తెలుసు. వాళ్ళైనా నన్ను చర్చికి నడిపించేవారు. అక్కడ వాళ్ళు ఏదో దేవుని తెలుసుకున్నా, అక్కడ కూడా వెళ్ళేవాను, గుళ్ళకి వెళ్ళేవాను. నేను ఎక్కడికి వెళ్ళేవాను, గుళ్ళకి వెళ్ళేవాను. వాళ్ళ దగ్గర కూడా వేసుకోవాలి. కాబట్టి నా భక్తి ఎలా ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజు నాన్నగారు దేవుడు ఎలా మాట్లాడి, హాస్టల్ అంటే హాస్టల్ తెలియదు నాన్న, ఇప్పుడు వెళ్ళలేదు డాడీ అని నేను దేవుడితో మాట్లాడినాడు.
తెల్లారిటాడికి మా ఇంటికాడ హాస్టల్ వార్డెన్ వచ్చాడు. ఓకే. హాస్టల్ వార్డెన్ వచ్చి మీ ఇంటికాడ పిల్లలు ఎవరైనా ఉన్నారన్న. లేరండి అని చెప్పాం. ఎవరైనా ఉంటే చెప్పండి, జాయిన్ చేయండి అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. మరలా నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న ప్రభువా నాకు మార్గం తెరండి అంటే ప్రభువా అన్నాడు, మాట్లాడుతున్నాడు, నేను ఆల్రెడీ హాస్టల్ వార్డెన్ మీ ఇంటికి పంపించాను, పడుతుంది. క్షమించి. పిలవకుండానే హాస్టల్ వార్డెన్ ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో మీకు తెలియలేదు, గ్రహించుకోలేదు. అది మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు సోలన పడుతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఓకే. అప్పుడు నేను ప్రభు నాకు క్షమించాను ప్రభు, నాకు తెలియదు, సర్లే నేను ఎలాగోలని నేను అది పట్టుకుంటానని మళ్ళీ ప్రార్థన చేసుకుని బయటకు కూర్చుంటే 2 పిల్లలు నాకు ముందు ఒక తోటలో ఆడుకుంటున్నారు. అప్పుడు ఇదే మంచి అవకాశం నాకు పరిచయం చేసుకుని మా చుట్టాల పిల్లలు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసి, ఓకే, అలాగే నేను హాస్టల్ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పినోన్ దగ్గర సుబ్బనాయుడుపేట అని ఒక చోట రూమ్ అద్దె తీసుకుని అక్కడి నుంచి మా ఊర్లో కొంతమంది కుర్రోళ్ళు, ఒక కుర్రోడికి మొట్టమొదటిగా సువార్త చేశాను అభిషేకం. ఆ పిల్లోడు అంటే ఫెయిల్ అయిపోయాడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు. తల్లిదండ్రులు సంతకం పెడతానికి రావడం లేదు. అతను కొన్న ఇబ్బందిని బట్టి నన్ను చిన్నప్పటి నుంచి మా ఇంటికాడే కలిసిమెలిసి ఉంటాయి. అన్నయ్య నువ్వు రా అన్నయ్య చెప్పు అన్నయ్య అంటే నేను అన్నాను. ఆ వ్యక్తికి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడు అంటే బాగా చదువుతాడు, ఈ కానించి చదివించే పూచి నాది అని ఆ భారం నేను వేసుకుని ఆయనకి సంతకం పెట్టి ఆ తమ్ముడిని నేను ఆ గదిలోకి తీసుకెళ్లి ఆయనకి ఏసై గురించి చెప్పి ప్రార్థన చేసి కొత్త ఎంకరేజ్ చేస్తే ఆ కుర్రోడు పాస్ అయిపోయాడు. ఓకే. అలాగే ఆ తమ్ముడిని రక్షణలోనికి నడిపించాను. అలా నడిపించినవాడు ఇంటికాడ పెద్ద గొడవ. ఇంకా ఇంట్లో అంటే ఊళ్ళో ఇదంతా గంభీరంగా పెద్ద గొడవ వచ్చి ఇంటికాడ గొడవ పెడితే మా తమ్ముడు నేనే హైదరాబాద్ లో బట్టల షాపులు బంద్ చేసుకున్నాను. అది ఇంటికి తీసుకెళ్లి పెద్ద పెద్ద గొడవలు ఎట్టిచ్చేస్తున్నాం అంటే అలాగనే నా ఫోన్ చేశారు. నేను అన్నాను, నేను చేసేది ఏంటో ఇప్పుడు తెలియదు, ప్రభు మార్గాలు మీకు తెలియచేసినట్టు మీకు అర్థమవుతుంది అంటే ఇంటికాడ ఇలాంటి గొడవలు పెట్టుకుని నువ్వు ఏదో నువ్వు చేసుకున్నట్టు. మా అమ్మగారు విశ్వాసం అయినప్పటికీ కూడా ఆమెకు నీ పరిస్థితులు బట్టి ఒక మాట అన్నారు. నా మాట నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంకా నేను మీటింగ్లు పెట్టుకుంటా చిన్నగా తెలిసినప్పుడే పత్రికలు రాసేవాడు. నా పత్రికలు రాయడం ప్రభు మాట్లాడేవాడు, పత్రికలు రాసేవాడు. వాక్యం చెప్పడానికి పుస్తకం తెలిస్తే ఏం చెప్పనంటే దేవుడు మాట్లాడేవాడు. చెప్పడానికి ఏమీ రాదో అవును వాక్యం వెతుకునేటట్టుగా ఆయన మాట్లాడేసేవాడు. అలా గంటల ప్రార్థన జరిగింది. ఒక వారం నేను తీసుకున్న రూమ్ లో 7 మొదలైన 12 దాకా జరిగింది. అందరం మమేకమైపోయిన ప్రార్థన. కానీ నెక్స్ట్ వారం వచ్చేటప్పటికి భయంకర శోధన. ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆయన మొత్తం రూమ్ లో ఉన్న సామాన్లు రోడ్డు మీద ఆడేసి అర్జెంట్ ఖాళీ చేసాను. ఏం చేయాలో తెలియదు. మన ఊరు కాదు కదా అది, అవును కదా, పక్కన ఎట్టుకుంటానికి. అందరు కొంతమంది యవనస్తులు ఉన్నారు, హాస్టల్ నుంచి వచ్చిన. ఏం చేయాలో తెలియలేదు. ప్రార్థన చేయాలి వెళ్ళన్నారు. మీరు పక్కెళ్ళి స్తుతించారు. నన్ను దొంగలా నిలబెట్టారు నా రోడ్డు మీద. అందరు ఇల్లు వాళ్ళు వచ్చి వస్తున్నారు. నాకు బాధ అనిపించింది కేవలం ప్రార్థన చేస్తున్నందుకు. అంటే ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఆ రోజు ఏం జరిగిందంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ రూమ్ తాళం వేసి ఆ తాళం చే 2 ఉండేవాళ్ళం రూమ్ లో. అది ఊరు వెళ్ళిపోయి తాళం చెట్టుకి వెళ్ళిపోయి లేదు. దాని గురించి కొంచెం మేము ఏం చేసామంటే ఈయన అడిగితే ఈయన మాకు సరైన ఆ పరిస్థితులు అనుకూలించారు. దానికి ఏం చేసి మా రూమే కదని తాళం బదులుగొట్టు ఇవన్నీ అతను మనసులో పెట్టుకుని చేశారు. కానీ దేవుడు చేసిన అద్భుతం రాత్రి మర్చిపోలేదు. అలాగా నన్ను ఎలా నిలబెట్టారు, 6ంటికి 7ంటిగా నిలబడ్డాను, 9 దాకా నిలబడ్డాను. నేనంటాను ఈ రోజు ఏదైనా రోడ్డు మీద ప్రార్థన జరుగుతుంది. 2వ వారం స్టార్ట్ చేశారు. 7 మంది ఉంటాం. అలా జరిగేటడికి అప్పుడు రోడ్డు అంటే వెళ్ళే ఒక వ్యక్తి ఆగాడు. ఆగి ఏంటమ్మా ఎలా ఉన్నారు, ఇలా జరిగిందంటే ప్రార్థన పెట్టుకొని పూటకి ఎలాగా ఆపారంటే అంటే మీ ప్రార్థన నాకు తెలుసు, ఈరోజు నీ గదిలో చేసే ప్రార్థన బయటికి వినపడేది, నీ ప్రార్థన బాగుంది కాబట్టి ఈ రాత్రికి మీకు అవకాశం ఇస్తాను, దేవ వందనాలు నాయన దూరం తెచ్చావు అని నేను అలాగా ఆనందించాను. ఆ రాత్రి తీసుకెళ్తే దేవుడు మహాద్భుతం అండి. ఒక దూరం తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ పైన రేకుల షెడ్, ఆ రేకుల షెడ్ లో ఖాళీగా ఉంది, అది ఓపెన్ చేయలేదు, ఇప్పటి నుంచి ఓపెన్ చేద్దాం. వాళ్ళ సేవకులు కుటుంబం అంట మాకు తర్వాత తెలిసి. వాళ్ళు అన్నారు ఈ రేకుల షెడ్ వాడుకోండి అన్నారు. దేవుడు మహాకృపడు యవనస్తులుగా మేము ఆ రేకుల షెడ్ ఓపెన్ చేయమని ఓపెన్ చేసాము. ఆ రోజు నుంచి మొదలెట్టిన పరిచయం 6 నెలలు సెలరీ ఇచ్చారు. ఓకే, దేవుని స్తోత్రం. అంటే నేను అనుకుని ఒక్క పూట గడిస్తే వచ్చే వారం రెంట్ తీసుకుందాం అనుకున్నా వేరే ఇల్లు. కానీ దేవుని అద్భుతం 6 నెలలు 6 నెలల పాటు అవకాశం దొరికింది. పాఠాలు పత్రికలు పంచి పెట్టుకునే వాడిని. ఫస్ట్ ఇయర్ సంవత్సరం కాలేజీకి వెళ్ళాను కానీ సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళలేదు. ఇంకా ఈ పరిచయలోనే చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటుండే వాడిని.
వీధి కోటాలు పెట్టుకుంటుండేవాడిని. ఇలాగ జరుగుతున్న సందర్భాల్లో మా ఊర్లో ఒక్కొక్కరిని తీసుకెళ్ళి, అప్పుడు నాకు అభిషేకం లేకపోవడం వల్ల బాప్తీసాలు వేరే సేవకుల చేత ఇప్పించడం, ఇలాగ కొంతమంది టీం తయారయ్యారు. హాస్టల్లో సువార్త చేయడం, ఏదో వాళ్ళకి మెడిసిన్ కాలితే మెడిసిన్. ఇలాంటి టైంలో మొదట నేను ఇంటర్లో చేసిన సేవకులు జాన్ విక్టర్ గారు అని, ఆయన బిలివిర్ చర్చి నుంచి, ఆయన మా ఊరు నుంచి వెలగొట్టిన తర్వాత వేరే ఊర్లో చేసుకున్నారు. ఆయనకి తెలిసింది నేను సేవ చేస్తున్నాను. చాలా సంబరపడిపోయి, మా అమ్మల్ని నా ఊర్లోంచి వెళ్ళగొట్టిన నువ్వు నిలబడ్డావు, దేవుడు నిలబెట్టాడు సంతోషించుంటారు. సంతోషించి వాళ్ళ చర్చిలో సండే స్కూల్ నడుపుతాను కేసు. అప్పుడు నేనేం చేశాను, వాళ్ళ చర్చిలో సండే స్కూల్ చెప్పినందుకు 100 రూపాయలు ఇచ్చాను. ఆ 100 రూపాయలు తీసుకుని ఓ 50 రూపాయలు స్నాక్స్, పెట్రోల్కి ఒక చిన్న బండి కూడా తీసుకున్నాం, దూరం అవుతుంది. ఫస్ట్ సైకిల్, ఒక సంవత్సరం ఒకళ్ళు సైకిల్ ప్రేరేపించబడి ఒక ఆయనే మా సేవను చూసి సైకిల్ ఇచ్చాడు. సైకిల్ ఒక సంవత్సరం చూసిన తర్వాత సైకిల్ తీసేసుకున్నాడు ఆయన. అలా ఆవిడ తెచ్చేయమంటుంది. తర్వాత నేనే అనుకున్నాను ఇదంతా ఇబ్బంది అవుతుంది కదని 6 ఏళ్ళు ఎట్టి టీవీఎస్ పెట్రోల్ తీసుకుంటే 50 రూపాయలు దాని పెట్రోల్, 50 రూపాయలు వీళ్ళకి స్నాక్స్. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకి ఏదైనా ఎడితేనే అంటారు. అలా గడిపోను. కొంత ఆకలేసిన కొన్ని అలాంటి బాధలు కొన్ని తట్టుకుని అలా సేవ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది. ఆ టైంలో మా గ్రామంలో సేవ చేయాలని ప్రభు మాట్లాడితే మా గ్రామంలో సేవ కూడా ప్రయత్నాలు చేస్తాం. అక్కడ కూడా కొన్ని వ్యతిరేకతలు, కొన్ని సమస్యలు మాకు బాగా ఎదురైనాయి. ఎందుకంటే ఊళ్ళో ఇలాంటి పరిస్థితులు. కానీ ఒకటి, దేవుడు బలంగా వాడుకున్నాడు. మా ఊర్లో జరిగిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, ఒక ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళినా కొంచెం చెప్పలేమని చెప్పారు. అప్పుడు ఆమె నన్ను కోరెట్టేవారు, నన్ను గుర్తించేవారు. ఈ అబ్బాయి ప్రార్థన చేస్తే ఇలాంటివి జరుగుతాయి. చాలా కాలం తర్వాత మీ ఊర్లో ఈ అబ్బాయి ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరుగుతున్నాయి అనే గుర్తింపు మాత్రం వచ్చింది. సో ఆమెకి బ్రెయిన్ సమస్య వచ్చినప్పుడు మీకు కబురు చేశారు. పిలిస్తే ఇంటికి వెళ్ళి ప్రార్థన. అప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తాను కానీ నా తమ్ముల్ని ఇద్దరు నెట్టుకుని మన కాపలు. ఎందుకంటే ఎక్కడ కనబడితే అప్పుడు పెద్ద మనుషులని వాళ్ళు పట్టుకుందాం, ఎప్పుడు దొరుకుతాడో పట్టుకుందాం, సంఘంలో లాతమో సంథింగ్ వాళ్ళు ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ లో ఆమెకి వెళ్ళి ప్రార్థన చేశాను. తర్వాత ఆమె రేపు ఆపరేషన్ చేస్తానంటే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆమెకు ప్రేర్ చేయడం, అక్కడి నుంచి క్యాన్సర్ అని కొంతమంది ప్రార్థన చేయించుకుని వచ్చాం. కానీ దేవుడు అద్భుతం, చనిపోతున్న ఆమెను దేవుడు బతికించాడు. నిజంగా సాక్ష్యం చాలా దేవుడు గొప్ప కార్యం. అక్కడి నుంచి ఇంకా ప్రార్థనలు, ఇంకా అలాంటి గొప్ప కార్యాలు. ఇంకో కార్యం ఏంటంటే ఉన్నతమైన కార్యం, నేను అసలు మర్చిపోలేను. అది మా ఊళ్ళో మా పెద్దనాన్నగారని, మా పెద్దనాన్నగారు అంటే మా ఇంటి పేరుటోళ్ళే, అంటే అన్నదమ్ముల బిడ్డలు కాదు కానీ వేరొకరు. ఆయన భవానీ మాలేసుకుని ఉండేవాడు. భవానీ, ఇంకా ఏమంటారో సత్యసాయి బాబా. వాళ్ళతో పాటు చిన్నప్పుడు భజనలకు వెళ్ళేవాడిని. నన్ను భజనలు ఎక్కడ భజనలన్నా ముందుండేవాడు. భజనలు ఇవన్నీ కార్యక్రమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నాను. ఆయనతో పాటు తిరిగాం. ఆయన తిరిగితే ఆయనకి క్యాన్సర్ సంథింగ్ ఏదో వచ్చింది. ఆయన ఆల్రెడీ మంచి అనమాట, గురుస్వాములు ఇంకా టాప్ అనమాట. ఊళ్ళోనే మంచి 3-4 గుళ్ళని ఇంట్లోంచి బయటకు రాలేని ఒక కులస్తులు ఆడడం కూడా తీసుకొచ్చి తెల్లరగట్ల ఏమంటారు ఊరంతా తిరిగి అంతే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తికి ఎలా జరిగింది, నాకు కవరెడితే నాకు ఎలాగని చూడగానే పైపులు మొత్తం హైదరాబాద్ తీసుకెళ్ళి ఒంటి నిండా ముక్కులు వెంటిలేషన్ మీద ఉంచుంటారు. ఇవన్నీ పైపులు, స్మెల్ వస్తుంది, భయంకరమైన స్మెల్ వస్తుంది. చివరి స్టేజ్ అనమాట. వెళ్ళేటోడికి అలా తీసుకెళ్లారు. నన్ను ప్రార్థన చేయమని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఎదిగిన వ్యక్తి. అవును కదా. ఇప్పుడు ఆయనకి నాకు సువార్త చేయాలని భారం ఉన్నా కానీ నాకు ధైర్యం సరిపోతలే. ఆయన చెప్తే భజన చేసాం, ఆయన చెప్తే యాత్రలు తిరిగాం, ఇన్ని తిరిగాం. ఆయనకి ఎలా చేస్తాను, నాకు ఏ అర్థం కలదు. లేసి కూర్చోబెట్టారు జాయిగా. మన పెద్ద మండపం, ఎంట్రన్స్ లోనే భయంకరమైన మండపం. నాకేం చేయలేదు. ప్రభా ఏం చేయాలంటే ప్రభా అన్నాడు, ప్రార్థించాను. ఇంకెలాగా ఆయన మోకాలు ఆడ అలా కూర్చుంటే కింద మోకాలు వేసి ప్రార్థన చేసి, ఆ ప్రార్థనలో సువార్త, నాయన నువ్వు నిజమైన దేవుడు, తిరిగి ఏదో చేసుకుంటారు, క్షమించండి, మీరే నిజమైన దేవుడు తెలుసుకునేలాగా రక్షణలోకి నడిపించుకోండి. అలాగా ఈ కుటుంబాన్ని నిలబెట్టుకుని ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచేటికి ఆశ్చర్యం, ఆయన కళ్ళంటే నీళ్ళు వస్తాయి. దేవుడు శుద్ధాత్మ దేవుడు కార్యం చేసిన తర్వాత ఉన్నతమైన మేలు ఏంటంటే వారం రోజులకి స్వస్థత పొందుకుని వాళ్ళ మనవని తీసుకుని చర్చికి వచ్చేసారు పెనుగొండ. అస్సలు అది జరగదు. మామూలుగా ఏంటంటే ఆయన మొత్తం బాడీ అంతా ఈ పైపు దశ, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. కానీ అది జరిగింది.
ఇది చెప్పే ముందు ఒకసారి ఒకటి మర్చిపోయాను ఏంటంటే, ఈలోగా మా నాన్నగారు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు కదా, సంవత్సరంన్నరకి మా నాన్నగారికి దేవుడు ప్రభు దర్శనం చూపించి ఆయనంతటా ఆయనే పెనుగొండకి దూరంగా ఒక స్థలం మా మామయ్య గారు వాళ్ళు కొన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళు కొన్న తర్వాత వద్దన్నారు. ఏం చేయాలని ఆలోచన వచ్చినాడు. ఆ పెద్దోడికి అక్కడక్కడ పెట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడ అప్పుడు నాకు గొడవలు ఈ ఊళ్ళో. ఈ వీధిలో పెడితే కాంగోలన్నీ బయటకు గెంటేసి పోలీస్ కేసు, ఈ వీధిలోంచి వెళ్ళిపోతే వేరే వీధిలో ఇలా జరుగుతుంది. మరి వాళ్ళకి ఎలా తెలిసిందో మొత్తం మీద ఆ స్థలంలో చిన్న గేదెలు పాకేసి ప్రార్థన పెట్టుకోమన్నారు. నేను నమ్మలేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోమన్న వ్యక్తి దీనికి ఎలా సపోర్ట్ చేయాలి? ఇంట్లో నుంచి అసలు ప్రార్థనకి వెళ్ళొద్దు అన్న వ్యక్తి, ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న వ్యక్తి ఇప్పుడు పాకేసుకొని దాంట్లో ప్రార్థన పెట్టుకోమని చెప్పంటున్నాడు. ఆశ్చర్యమే కదా. ఆశ్చర్యం వేసి నేనేం చేశాను, నన్ను సండే స్కూల్కి చెప్తాను కదా, ఆ సేవకుని పిలిచాను. ఓకే. మా నాన్నగారు ఎలా చెప్పారో ఎలాగంటే ఆయనతో పాటు ఇంకో సేవకులు వచ్చి అసలు ప్రార్థన చేద్దాం, నువ్వు ఎందుకు అలా వెనకెత్తున్నావు? నేను నమ్మతలేదు. ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు? నువ్వు రా, లోపలికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం మాట్లాడుతూ చెప్తాడంటే గదిలోకి వెళ్ళి ఆ పాకలో ప్రార్థన చేసేటడికి ఒక తల్లి గారికి దర్శనం చూపిస్తాను. ఈ స్థలంలో నుండి నేను మొత్తం బోధగంతల వరకు నేను వాడుకుంటాను రైట్ అని దేవుడు మాట్లాడుతుంటే అప్పుడు మాకు నమ్మకం కలిగి అక్కడికే ఇంక 6 నెలలు ఎక్కడైంది, ఎక్కడి నుంచి అక్కడ మొదలెట్టు చిన్న ఆటో ఒకటి తీసుకుని జాయిగా ఒకరు ఇద్దరు ముగ్గురు అక్కడ దేవుడు అద్భుతంగా పోషించేవాడండి. 2 అయిపోయేది. అక్కడేమో పొద్దున్నేమో హాస్టల్ పొద్దున్నే సండే స్కూల్ చూసుకునేవాడు. అక్కడి నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళేవాడు, హాస్టల్ చూసుకుని అక్కడి నుంచి ఇక్కడ 1 గంటకో 2 వచ్చేవాడు. అక్కడ 12 అవుతుంది. ఇక్కడ 2 విశ్వాసులే, ఫస్ట్ లో 2 విశ్వాసులే. నైట్ వచ్చేవారు హాస్టల్ కూరవాళ్ళు, పాఠాలు ఉండేవారు కదా విశ్వాసం. వీళ్ళకి వీళ్ళకి బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ 2 విశ్వాసాలు చేస్తున్నాడు. ఒక బ్రాహ్మలావిడ వచ్చింది మందిరానికి, ఆవిడ అప్పటికే రక్షించబడు. ప్రభు చెప్పాడంట పాకలోకి వెళ్ళమని. నిజంగా పాకలోకి వస్తే నిజంగా దేవుడండి, ఆమె గుమ్మడికాయ ఏదంటారు ఆనపకాయ వండేసి కలబెట్టి అన్నం పెట్టి దాంట్లో కొంచెం పురుగులు ఉన్నా గానీ మాకేమనిపించింది అంటే ఇదే దేవుడు మాకు ఇచ్చిన ఆహారం. అలా తిన్న రోజులు ఉన్నాయి. అది మాకు ఆనందం. ఇంకా అది ఎలా ఉందని పక్కన పెడితే ఆ దేవుడు మా కోసం ద్వారా దేవుడు మమ్మల్ని కొంత ఆకలి తీర్చి తర్వాత ఇలాగ మా నాన్నగారు మారిన తర్వాత ఆయన కూడా మందిరానికి రావడం ప్రారంభించారు. తర్వాత హాస్పిటల్ స్వస్థపరచబడటం. ఇప్పుడు ఈ మా ఊర్లో మారిన పంతులు ఉన్నారు కదా, ఈయన అక్కడికి వచ్చాడు. వచ్చి నెతుక్కుంటూ వచ్చేసి లోపలికి వచ్చి ఇలా కూర్చున్నాడు. చిన్న గుడుసు ఇలా కూర్చుంటే ఆయన సాక్ష్యం చెప్పాడు. తను లేచిపోయి అన్నాడు, యేసు స్వామి నన్ను బతికించాడు, మా పెద్దోడు ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను బతికించాడు, దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఈ గుడిసెని నేను ఎలా ఉంచాను మార్చేస్తాను. అప్పుడు నేను మైక్ తీసుకున్నాను, మీరు గుడిసెని మార్చొద్దు, సంఘం అయింది, ఆయన చేసుకుంటాడు దేవుడు మందిరం పని, మీరు మారు మనసు బాప్తీసం తీసుకోండి, ఇది మీ ఆత్మకు ఇప్పుడున్న పరిస్థితి క్షేమం చెప్పి అవసరం. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు మా ఊర్లో జరిగినాయి. ఇంకా చాలా ఉన్నాయి ప్రాముఖ్యమైన. అలాగా దేవుడు ఊర్లో చేసినట్టుగా 2013లో ప్రారంభించాం, కానీ 14 సేవకు వచ్చు. 14 సేవ. అదే ఈ ఒడిదుడుకుల మధ్య సర్దుకొని సేవలో నిలబడి జరిగి 2015లో 16లో దేవుడి దర్శనం ఇచ్చారు. కోయిటపడాలని వెళ్ళి ప్రారంభించు. ఇంటి పైన పైన వేస్తే దేవుడు మహాకార్యం 50 మంది దాకా వచ్చు. ఇంకా బంగి చాలా మంచిది. 2017 జాన్యువరి 1 కృతజ్ఞత కూడికి పెట్టాను. కృతజ్ఞత కూడికలో ఆయన ఒక సేవకులు పిలిచాం, బావగారు అని. ఆయన మాకు చాలా సాయం చేశారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి. నేను పత్రికలు పంచిపెట్టుకుంటూ తిరుగుతానండి, ఎక్కువ పత్రిక పరిచయం. భీమవరం, తణుకు, పాలకొల్లు, రాజమండ్రి, ఇంకా మొత్తం చుట్టుపక్కల చాలా ఏరియాలు తిరిగేసాను. నా ఆలోచన ఏంటంటే నేను చాలా పత్రికలు రచన చేస్తున్నా. నాతో ఉన్నాడు పిలుపు వస్తే, శాశ్వతమైన ప్రేమ, విజయం నీదే, ఇంకా కొన్ని పత్రికలు, అలాగే ఎంత గొప్ప సాక్షి సమూహం అని 2018లో బుక్. ఇలా కొన్ని ప్రభు ఏదైతే మాట్లాడుతున్నా రాసుకుంటా ఎక్కువ సువార్త చేశారు, వీధి సువార్తలు ఎక్కువ చేశారు. అలాంటి సమయాల్లో ఒక ఆయన భీమవరం నుంచి వచ్చేస్తుంటే సింగపూర్ మా ఫ్రెండ్ వాళ్ళు బావగారు అనమాట, వాళ్ళు పరిచయం చేశారు. పరిచయం చేస్తే నేను అంత పట్టించుకోలేదు, ఎక్కడ సేవ చేస్తున్నాను ఏంటంటే ఎలాగన్నా. తర్వాత ఆయనతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడితే ఆయన వచ్చి 2 సౌండ్ బాక్సులు ఇచ్చాడు. 4 బాక్స్. ఇప్పుడు కొనే పరిస్థితి లేదంటే చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటున్నా, జాయిగా డబ్బులు ఇద్దు కానీ అని. అలాగా ఆయన అప్పటి నుంచి నాకు ఇంట్లో సపోర్ట్ లేకపోయినా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఏడ్చాను. దేనికి ఏడ్చానంటే
ఇంట్లో సేవకులు లేరు, ఇక్కడ ఒక ఆత్మీయ నాయకులు లేరు, నన్ను భయపెట్టేవాడు లేడు, బెదిరించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. నాకు చాలా ఏడుపు వచ్చేసి, ఎందుకంటే ఈ అనుభవాల్లో నుండి ఆ చెప్పుకోవటానికి ఎవరు ఉండేవారు కాదు. చాలా వేదన చేసేవారు, ఒంటరి పోరాటం. ఈ పరిస్థితుల్లో ఆయన నాకు హెల్ప్ అయ్యారు. ఆయన అంతటా ఆయన వచ్చి ఆ ఏరియాలో ఎప్పుడు సువార్తకి వెళ్ళినా చిన్న పులిహోర బాక్స్ ఎత్తుకుని నాతో పాటు 2 కుర్రాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి పంచిపెట్టుకున్నాను. నాకుండే ఆలోచన ఏంటంటే ఎక్కడ పరీక్షలు పెడతారో అక్కడ నలుమూలల నుంచి వస్తారు. ఓకే, ఉత్తప్పుడైతే తక్కువ మంది ఉంటారు. ఆ టైంలో నేను ఓ 10,000 పాంప్లెట్లు వేసేసి ఇంకా ఆ సెంటర్లో నిలబెడతాం, పులిహోర తినేస్తాం, 2 కుర్రాళ్ళు వేసుకుని సిగ్గుపడకుండా. చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. అలాగ మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా మాకు వ్యతిరేకంగా ఫోన్ కాల్ బెదిరించే వాళ్ళు అన్నీ చూసాం. ఆయన ఆపలేదు. ప్రభు కొరకు వచ్చాం, తాడోపేడో ప్రభు చూసుకుంటాను. ఎందుకంటే నేను సేవలోకి వచ్చే ముందు దేవుడు నన్ను పిలిచినాడు 2 అడిగాను. ఇది చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఎవరి కాలంలో సేవకు రావాలంటే దేవుని 2 కోరికలు అడిగాను. ఇచ్చాడని నమ్మి విశ్వాసంతో వచ్చాను. 1, ప్రభు నా జీవితంలో చనిపోయేంత వరకు వెనక్కి తిరిగి చూడకూడదు, ఇది నాకు దయచి. 2, ఒకరి దగ్గర చేయి సాపి అడిగే పరిస్థితి నాకు. ఎందుకంటే సేవకులు అంటే ఒక గిల్టీ ఫీలింగ్. అవును, చాలా మంది అట్లా అనుకుంటున్నారు. సేవకులు అంటే వాళ్ళు బ్రతకలేక ఇంటింటికి తిరిగి జనం ఇచ్చే వాటిని తినటం కోసం అలవాటు పడి మాయ మాటలు చెప్పి బతకటం కోసం చూస్తున్నారు అనేటువంటి ఒక చిన్న చూపు సమాజంలో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫెయిల్యూర్ ఏ దారి లేక దీంట్లోకి వెళ్ళిపోయాడో అవును అన్నది మచ్చ నాకు రాకూడదు. ఎవరి దగ్గర 1 రూపాయి అడగకూడదు. నాకు అలాగే సార్ ఆ రోజు నుంచి నేటి వరకు ఓ మీటింగ్ పెట్టిన, 10 మంది భోజనాలు పెట్టిన, పేదలు చేస్తున్నాం. అన్ని రకాలుగా దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు అంటే సముద్రం ఇచ్చాడు. ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి. ఒకసారి మీటింగ్ పెడితే ఆర్కెస్ట్రాకి లాస్ట్ వరకు భోజనం కానుకోవడానికి లేదు, ఏం చేయలేదు తెలుస్తలేదు. ప్రార్థన చేస్తుంటే దేవుని అద్భుతమండి. ఆ మీటింగ్ లో నేను మొత్తం ఏ మీటింగ్ పెట్టినా రథ సంబంధికులు అందరినీ కలిపేసేవాడు. అలా కలిపేయడం నాకు చాలా ప్లస్. ఎందుకంటే ఈ సువార్త ఒక్కడితో అవ్వకూడదు. నా రథ సంబంధికులు అందరికీ నేను చెప్పుకోవాలి, వాళ్ళందరిని రక్షించుకోవాలనే ఆశ ఎక్కువైంది, భారం ఎక్కువైంది. వాళ్ళందరినీ కలిపి ఏదో ఒక మీటింగ్. క్రీస్తు నమ్మకం ముందు అయితే పుట్టినరోజుని హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే పుట్టినరోజు అంటేనే వస్తారు. సింగపూర్ లో కూడా నా పుట్టినరోజు అంటేనే చాలా మంది వస్తే అక్కడ 70 మంది వంట చేసి భోజనాలు పెట్టి అక్కడ ఇక్కడ కానీ అక్కడ కానీ ఏది చేసినా అందరినీ మిళితం చేసి ఏదంటే ఒక వార్త వెళ్తారు. కొంతమంది దాంట్లో వింటారు, దేవుని గురించి తెలుసుకుంటారు ఆలోచన. మా బంధువుల్ని స్నేహితులు కలిపి అలాగా మొగల్తూరులో మా పెద్దమ్మ గారి ఫ్యామిలీలో వాళ్ళ ఎంత ఆత్మీయ ఎంత భక్తి అంటే నాకన్నా ఎక్కువ. అక్కడి నుంచి విజయవాడ నడిచి వెళ్ళిపోవారు. అంటే మీరు తెలుసుకోక ముందే వాళ్ళు దేవుని తెలుసుకున్నట్టు కాదా? అందరూ హిందూ బ్యాక్గ్రౌండ్. ఓకే, అంటే అక్కడి నుంచి భవానీ మాల వేసుకుని విజయవాడ వెళ్ళేవారు. ఓహో, వీళ్ళు అన్యులుగా ఉన్నప్పుడు అంత అలాగా పూజల కొరకు అక్కడికి వెళ్ళేవాళ్ళు, అంత భక్తిగా నిష్ఠగా ఉండేవాళ్ళు. మా పెద్దనాన్న గారు సంఘ పెద్ద, పెళ్లిళ్ళు మొత్తం ఆ టైప్ లో పెద్ద కేటగిరీలు అన్నమాట. మా కుటుంబాలన్నీ అలాంటివి, మోతుబర్లు అంటారు కదా ఆ టైప్. అలాంటి వారిని అందరినీ పిలికొస్తే మా చెల్లి వచ్చింది ఫస్ట్ టైం మీటింగ్. ఆ మీటింగ్ కి ఇలాంటి మే నెలలో 10 సంవత్సరం మే నెల మీటింగ్. ఆ మీటింగ్ లో మా చెల్లి గారు రక్షించబడ్డారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు ఇంకో మాటలో చెప్పాలంటే ఆఖరి రోజు మీటింగ్ కి కానుక ఇవ్వడానికి లేనప్పుడు నేను ఏం చేయాలని ప్రార్థన చేసుకుంటే దేవుడి చెల్లితో మాట్లాడాడంట. మరి ఏం చేసింది ఏంటో తెలియదు, అట్టుకొచ్చి 7,000 రూపాయలు చేతులు పెట్టింది కానుక. అసలు ఊహించలేదు, మీరు ఊహించలేదు. ఆ కుటుంబం నుంచి ప్రార్థన రావటమే అసలు ఆశ్చర్యం. కానీ తను వచ్చి 7,000 రూపాయలు కానుక ఇచ్చింది. ఆ రోజు నాకు ఆ మీటింగ్లకి సరిపోయింది. అంటే ప్రతిదీ విశ్వాసం. ఇంట్లో చెప్పేవాడిని కాదు, బయట చెప్పేవాడిని కాదు, ఎవరికి చెప్పేవాడు చేతిలో రూపాయి లేకుండా కార్యక్రమం మొదలు పెట్టేవాళ్ళు. కానీ సక్సెస్ అయ్యేది దేవుడి కృప. ఏదో రకంగా ఎలా వచ్చిందో ఎలాగెళ్ళేది తెలియదు. అందరికి అది ప్రశ్న, ఎలా చేసేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైనా సపోర్ట్ ఉన్నారు వెనక చాలా మంది అడిగేవారు. ఎవరు అడిగినా ప్రభు ఇవ్వండి అంతే. ప్రభే ఈ రోజు వరకు నిలబెట్టుకున్నారు. అవును కదా మరి. అలాగా దేవుడి కృపను బట్టి మా చెల్లి రక్షించబడతాం. మా చెల్లి నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి మీటింగ్ పెట్టింది. ఓహో, ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిన మీటింగ్ పెడితే అక్కడ ప్రార్థన చేసి అక్కడ వాక్యం నిలబడి దేవుడు బలమైన అభిషేకం. ఒక రోజు నేను అభిషేకం కొడుకు ప్రభుని అడిగాను, ఈ మాట చెప్పాలి దానికంటే ముందు. ఓ రోజు ఇదే పాకలో వినాయక చవితి రోజున పాఠాలు ప్రార్థన పెడితే ఒక సేవకుని పిలిచాను. అప్పుడు నేను అభిషేకం పొందుకున్నాను కానీ బాప్తిస్మం ఇవ్వాలంటే నాకు కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండేది. మనం ఇంకా స్థాయికి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ తోటి వీళ్ళకి సువార్త చెప్తూ ఉంటే ఆ రోజు సేవకు 8 మంది ముందుకు వచ్చారు బాప్తిని తీసుకుంటారు. నేను తీసుకొచ్చిన సేవకు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం. అప్పుడు ఇంట్లో కూడా మనకి ఇవన్నీ సద్మని గొడవలు సద్మనిని మా తమ్ముడాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా రక్షణ పొందుకున్నారు. వాళ్ళని మీటింగ్ తీసుకెళ్ళి అప్పుడు నేను అభిషేకం పొందుకోలేదు కాబట్టి మా తమ్ముడు కూడా రక్షించబడ్డాం. ఇలా జరిగి మా అమ్మగారు నాతో పాటు ఇలా ఎక్కించారు. ఇన్ని జరిగిన సందర్భాలు ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి 2 అవుతుంది ప్రార్థన చేసి మోకాలు వేసి కన్నీళ్ళు గారిచి అడుగుతుంటే, ఈ రోజు నిలబడిన ఆత్మలకే నువ్వే లెక్క చెప్పాలని స్వరం పడి, ఇదేంటా నేను ఎలా లెక్క చెప్తాను, మరి బాప్తీసానికి వచ్చిన మీరు ఎందుకు బాప్తీసాలు? నాకు ఇంకా అది కలర్ నీళ్ళు వచ్చింది. అప్పుడు నేను అడిగాను, నాయన నాకంటూ నువ్వు అభిషేకిస్తే, మనుషులు అభిషేకించారని పక్కన పెట్టి నువ్వు నన్ను అభిషేకిస్తే నేను ఏ ఒక్క ఛాన్స్ మిస్ అవ్వను, ఎప్పుడంటే అప్పుడు బాప్తీసాలు ఇస్తానని అడిగితే, ఆ రోజు నా లైఫ్ లో అది టర్నింగ్ పాయింట్. మొక్కలు వేసి 2-2 ప్రార్థన చేశాను. 3 దాటేందో నాకేం తెలీదు, నా మీద నుంచి ఒక తైలము పోయబడింది. ఓకే, స్పర్శ నాకు తెలిసిపోతుంది. ఓకే, తైలం చెంపల నిండా అంగిలి వంచి వరకు కారుతున్నా, అది నేను అనుభవించాను. అది నన్ను అనుభవిస్తున్నాడు, నాకు తెలుస్తుంది ప్రభు నన్ను అభిషేకిస్తున్నాడు, స్తోత్రం నాయనని అనుకుంటూనే ఇంకొక డౌట్, గిజ్జోని పెట్టినట్లుగా ప్రభుని ఇది నిజమా అబద్ధం అన్నట్టు నా డౌట్లు దేవుడు, ప్రభు ఈ రోజు నువ్వు నన్ను అభిషేకించేది నిజమైతే, ఆ రోజు శుక్రవారం సాయంత్రం ఈ ఊరిలో కోవటం జరుగుతుంది, ఇక్కడ నైట్ 2 నా పాట కాబట్టి అక్కడ నేను వెళ్తాను, అక్కడ నేను వాక్యం చెప్తాను, నేనే వాక్యం చెప్తాను. ఈ రోజు నువ్వు ఎంతమంది బిడ్డలు నడిపిస్తావు, వాళ్ళ బాప్తీసానికి రావాలి. 2 వాళ్ళ ఒక్కడైనా సరే నువ్వు నన్ను అభిషేకించేది గుర్తయితే ఈ రోజు ఇదే బట్టలు కాళ్ళలో తడవాలి, నా ఒప్పం. ఓకే, దేవుడు మహాకృపను బట్టి అలాగే అక్కడ సువార్త చెప్పడం జరిగింది. అలా లేచారు. అందులో నేను అడిగినట్టు ఒక్కడు బాప్తీసానికి రావడం, అర్ధరాత్రి 11ంటికి బాప్తీసం ఇచ్చారు. దేవుని స్తోత్రం. నిజంగా అది నా జీవితంలో మెరుగు. ఆ రోజు నుంచి అనాయింటింగ్ ఎంత బాగా దేవుడు బలంగా పనిచేశారంటే, ఇక్కడి నుంచి మా చెల్లింటికి వెళ్ళాను కదా, అక్కడ వాక్యం చెప్తే 5 లేచారు. 5 మా అన్నయ్య వచ్చేసాడు అక్కడ, నన్ను సింగపూర్ తీసుకెళ్ళి అన్నయ్య ఇంట్లో ప్రార్థన పెట్టడమే కష్టం. ఆ అన్నయ్య వచ్చాడు. ఓకే, మా బావగారు వచ్చారు. అందరూ భయంకరంగా రాదు. మా బావగారి యొక్క పుట్టుపోతరాలు చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు గుడి కట్టించారు, కృష్ణుడి గుడి ఆ ఊర్లో. అంటే వాళ్ళు ఎంత నిష్టగా ఉన్నారు అనేది దానికోసం. అవును, అలాంటి బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళందరూ రక్షించారు. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ మా పెద్దమ్మ గారి ఇంటికి మీటింగ్స్ అక్కడ పెడితే మా పెద్దనాన్నగారు మీ రక్త సంబంధులు అందరినీ దేవుడు రక్షించుకున్నాడు. ఇంకో మాట అంటే, ఎవరింటికి వెళ్తే నేను అని అన్నారో వెళ్తే వీడు మాకు దీవుని కాదనుకుని వాళ్ళందరికి బాప్తీసాలు ఇచ్చే భాగ్యం నాకు ఇచ్చాడు. వాళ్ళందరూ ముద్ర నా తలపైకి ఎత్తాడు. వాళ్ళందరూ ఇంట్లో ఇప్పుడు సేవకుడిగా అడుగుతాడు. ఓకే, అంటే మా రథసంతకులే కదా, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు. వాళ్ళందరికీ దేవుడు ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ సేవలో నాకు తృప్తి ఏంటంటే, మా అమ్మగారు ముందు మా నాన్నగారికి, మా తమ్ముడికి, మన ద్వారానే మా పెద్దమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరికీ ఇదే చేతులతో బాప్తీసాలు కరుపునిచ్చారు మాకున్న దాంట్లో. సో మీరు ఇట్లా ఈ సేవ చేస్తూ రక్త సంబంధులందరినీ దేవుని వైపు తిప్పుతూ సేవ కొనసాగిస్తూ ఉంటే ఈ గ్రామాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఇప్పుడు నేను చెప్పేది అంటే 2011లో మా ఇంటికాడ మారి అక్కడ ప్రార్థన పెడుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి స్వామిలు వచ్చేసారు. పెద్ద గొడవ చేశారు. ఎంత పెద్ద గొడవ అంటే ఇంకా వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. జాన్యువరి 1 జరిగింది. జాన్యువరి 3 పెద్ద ఇది ఏమంటారు పంచాయతీ పెట్టారు. రచ్చబండ అంటారు కదా, రచ్చబండ. ప్రార్థన పెట్టినందుకు రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టారు. పెడితే నన్ను మా నాన్నగారిని మా తమ్ముని పిలిచారు. వెళ్ళాము. వెళ్తే భయంకరమైన మాటలు. ఊళ్ళో ప్రార్థన పెట్టి ఫలం అయితే ఏ సంబంధాలు ఉండవు. లేదు మానేసి ఊళ్ళో ప్రార్థన పెడితే ఏ సంబంధాలు ఉండవు, వెళ్ళేస్తున్నామని ఊళ్ళో నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం. ఏ ఉపయోగాలు ఇప్పుడు పండ్లకు పిల్లము, కిరణా సరుకులేమో, ఇంకా ఊర్లో ఏ పెళ్లి అంటే ఊళ్ళో ప్రార్థన పెడితే మీరు దేంట్లో మీకు సంబంధం లేదు, వెళ్ళేస్తున్నాం, మీరు కొనటానికి లేదు, తినటానికి లేదు, మీ ఇళ్ళకి ఎవరో రాము, మా ఇళ్ళకి మిమ్మల్ని పిల్లము, శుభకార్యాలకు కానీ A to Z అని చెప్పిన. అప్పుడు నేను మాకు ప్రభువే కావాలన్నా. అప్పుడు ఏమన్నారు, అప్పుడు దాకా మాట అప్పుడు మాట తిప్పారు. మళ్ళీ కుర్రోడు మాటలు ఎక్కలేదు, వాళ్ళ నాన్న తీసుకురాను. ఇప్పుడు నా భయం ఏమట్టుకుంది, ఇప్పుడు నేనంటే విశ్వాసంలో ఎదిగిన వ్యక్తి. మా నాన్నగారు అప్పుడే వచ్చారు. అవును. ఇప్పుడు ఆయన పక్క తీసుకెళ్ళి 5 నిమిషాల్లో జరగబోయే భవిష్యత్తు అంతా చెప్తున్నారు. అప్పుడు గమ్మున టెంప్ట్ అయిపోయి మాటలు ఉంటాయి. అవును. మరలా మా కుటుంబాలు విభేదాలు వచ్చేస్తాయి. అవును. ఇదంతా నేను భయపడుతున్నాను. కానీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యం, మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే ఒక్క మాట అన్నారు, మా పెద్దోడు ఎలాగంటే ఎలాగన్నారు. ఆశ్చర్యం అది నా జీవితంలో అది మర్చిపోలేదు. అలాగే ఇంకా మీరేమో ఆయన ఏమంటారో భయపడ్డారు. భయపడ్డాను. కానీ మీ నాన్నగారు వెళ్ళి మా పెద్దబాబు ఏం చెప్తే అదే
ఆఖరి మాట చెప్పి వచ్చారు. మాట ఆశ్చర్యం. ఊరంతా మీదడిపోయి ఉమ్, మీరు ఎలా బతుకుతారో చూస్తా. ఉమ్, చాలా అవమానాలు బ్రదర్. ఉమ్. అక్కడి నుంచి అసలేం సేవ మొదలైంది. ఓకే. ఇక్కడి నుంచే మొత్తం అంతా ఇంకా నా జీవితం టర్నింగ్. ఉమ్, ఎన్ని అనుభవాలు, ఎన్ని కష్టాలు. ఉమ్, ఇలా జరుగుతున్న సందర్భాల్లో పొలం వెళ్తున్నప్పుడు ఉమ్, ఆ కుర్రోడు చాపేసి కాళ్ళ పెట్టి కత్తి తీసుకొచ్చి ఉమ్, నరికేస్తాను. నేను ఎక్కడికి వెళ్తావన్నా, ఉమ్, దేవుడి దగ్గరికి వెళ్తా. ఉమ్, నీకు మత పిచ్చి పట్టేసింది, ఎవరో నేను డబ్బులు ఇచ్చి మార్చేసి, నన్ను ఎవరో డబ్బులు ఇచ్చి మార్చేసి ఉమ్, ఊళ్ళో కుర్రోళ్ళందరినీ మార్చారు. నేను మార్చడం లేదు, దేవుడు ఆకర్షించుకోండి. ఉమ్, నువ్వు ఎంతమందిని మార్చి వాళ్ళందరినీ వెనక్కి తిప్పేస్తాను, ఏం చేస్తాను, ఉమ్, నేనేం చేయలేను. వాడు నిజంగా మారితే వాడు నిజమైన మారు మనసు 10 లక్షల మంది వాడిని తిప్పడం నీకు అసాధ్యం ఉమ్, అని చెప్తే చాలా మాటలు మాట్లాడి నీకు మెంటలెట్టేసింది, పిచ్చోడు, నేను ఎవడో ఏం చేయలేడని వెళ్ళిపోమని వదిలేసి. ఉమ్, అలాగే వెళ్ళిన తర్వాత మరొకసారి గ్రామ పెద్దలు వచ్చేసారు. ఉమ్, వచ్చేసి దారులు కాచేసారు. ఉమ్, నీ అంతేంటో తేల్చేస్తాను. ఉమ్. మౌనంగా ఉన్నాం. పెద్దోళ్ళు కదండి, వాళ్ళకే వయసుకి దేనికి సంబంధం ఉండదు. నాకు అంటే కుర్రోళ్ళు బెదిరించారు, పెద్దోళ్ళు బెదిరించారు, ఊళ్ళో రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి ఊళ్ళో దేంట్లో మీకు సంబంధం లేదని వెలివేశారు. అవునండి. ఇన్ని జరుగుతున్నా నేను ఆపుతలేదు. ఇంకా కుర్రోళ్ళు వస్తున్నారు, కొంతమంది రక్షణ పడుతున్నారు. అప్పుడు మా తమ్ముడు షాప్ పెట్టుకుంటే, బట్టల షాప్, వాడు పెట్టుకుంటే ఆ షాప్ లో పని చేశారని ఇద్దరికి తప్పులు వేశారు. అలాగే మీ తమ్ముడు షాప్ పెట్టుకుంటే దాంట్లో కరెంట్ పని చేసినందుకు వాళ్ళకి తప్పు. అంటే ఆ ఊర్లో వాళ్ళు మీ ఇంట్లో పని కూడా చేయకూడదు, మీ షాపులో కూడా పని చేసినందుకు మళ్ళీ తప్పేసారు. మళ్ళీ ఇంకొని ఏంటంటే, నేను ఆల్రెడీ అక్కడ కొంతమంది బాప్తీసాలు ఇప్పించాను కదా. పెనుగొండలో మనకు మందిరం ఉంది. పెనుగొండ మందిరంలో కూడా ఈ యవనస్తుడు చేసే సేవకి ఎవరో వెళ్ళకూడదు, ఊళ్ళోనే వెళ్ళకూడదు, ఊళ్ళోనే మాట్లాడకూడదు. పెనుగొండలో చర్చి ఉన్నా వాళ్ళ చర్చికి వెళ్ళకూడదు, వేరే చర్చికి ఏ చర్చికి అని వెళ్ళచ్చు. అలా వెళ్తే 10,000 రూపాయలు పైన. అవునా? 10,000 రూపాయలు మాతో మాట్లాడినా, మన చర్చిలకు వచ్చిన అలాగా కట్టిన సంఘం కొంతమంది అలాగే వెళ్ళిపోయారు. చాలా వేదన. 10,000 ఫైన్ అంటంతోనే తప్పేస్తా ఉంటంతో భయపడతారు చాలా మంది. మామూలుగానే మందిరానికి రారు కదా. అవును. కానీ అలాంటి సందర్భాల్లో కొంతమంది బ్యాక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఉన్న బ్యాక్కి వెళ్ళిపోయినారు. ఇంకా మేము ఆ ప్రభు మీద విశ్వాసం తెలియదు. అలా అయినా సరే ప్రభు కొరకు నిలబడి అలాగా మీటింగ్లు పెట్టి పరిచయం చేస్తుంటే ఎలా కాదని మా పక్కన ఉన్న వేరే క్యాస్ట్ లెగ్గొట్టారు. కొత్త ఐ క్యాస్ట్ లెగ్గొట్టారు. మేమేమీ చేయలేకపోతాం, ఆయన ఆపలేకపోతాం. మీరన్నా ఏదన్నా చెయ్యాలి. అంటే మీ కులం కంటే కూడా కొంచెం పెద్ద కులం వాళ్ళని మీ మీద రెచ్చగొట్టారు. వాళ్ళందరూ వచ్చారు. ఇంటికి వచ్చి నేను లేపేస్తాను. ఒక అతను అంటున్నాడు, 2 ఎకరాల పొలం అమ్మితే నేను లేపేస్తాను, నేను తప్పేం చేయడం లేదు, ప్రభుని సువార్తను ప్రకటిస్తున్నా అని బెదిరించారు. 2-3 సార్లు బెదిరించారు. ఆ రోజు ఒకరోజు నేను ఇంటికి వచ్చాను, బండి స్టాండ్ వేసాను, పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రమ్మంటున్నా, తీసుకెళ్తే ఆ పోలీసులు ఉన్నారు, ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నన్ను నిలబెట్టారు. అప్పటికే మా ఇంట్లో ఈ 2 కుటుంబాలు మా వైపు వచ్చాయి. ఊళ్ళో నుండి మేము ఏ సేవకులతో పాటు ఉంటాం, మాకు దేవుడు మీరు వెలివేసిన సేవకులతో ఉంటామని 2 కుటుంబాలు మాత్రం వచ్చారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వస్తే వాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఊళ్ళో నన్ను ఏమంటారు పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబెట్టారు. ఒక్కనే నిలబెట్టారు. ఏంటంటే నా మీద ఆమోదం, ఊళ్ళో రచ్చ చేసేస్తున్నాను, కొంచెం నెగిటివ్గా ఎన్ని చెప్పాలి అన్ని చెప్పేసారు. అని చెప్పేసేటప్పటికి మా పక్కన ఉన్న ఒక వ్యక్తి, మా చిన్నానని, ఆయన ఏం చేశారంటే మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళేసారు. ఆయన మాట్లాడలేదు. ఇంకా ఊళ్ళో నుంచి వెళ్ళేస్తుంటే అప్పుడు ఎంఆర్ఓ గారు అడిగారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగారు. అడిగితే ఏం చేస్తున్నారు మీరు, ఊళ్ళో ఎవరో మాట్లాడతలేదంటే అక్కడ మా కుటుంబంలో ఒక వ్యక్తి, వాళ్ళ పెద్దలు కదండి, అవును కదా, వాళ్ళని అడిగారు ఎంతమంది మాట్లాడతలేదంటే ఆయన ఏమన్నాడు, మేము కాదండి వాళ్ళే మాతో మాట్లాడుతూ మానేశారని చెప్పారు పోలీసులతో. వాళ్ళు తప్పులేసి వెలివేసింది కాక వాళ్ళే మళ్ళీ మీ మీద అబద్ధం చెప్పారు. కానీ దేవుడు అద్భుతం అండి. మా చిన్నాన్న గారు నేను మా చిన్నాన్న గారికి రక్షణలో నడిపించాను కదా, వాళ్ళ నాన్నగారు నాకు యాంటీ, అమ్మమ్మ నానమ్మ నడిపించారు కాబట్టి ఆయన యాంటీగా ఉండేవాడు. ఆయన నేనంటే కోపం వచ్చేసింది, మా ఓన్ రక్షణలోకి తీసుకెళ్ళిపోయాడు, వీడు మార్చేసాడని రాళ్ళు తీసుకొట్టేసి ఉన్నాను కనబడుతుంటే. కచ్చడ బూతులు అనమాట. ఇంకా మన ప్రభుని బట్టి భరించుకున్నాం అవన్నీ, దేవుడు ఇచ్చాడు ఓపుగా, కిందలేమన్నమాట. ఆ టయానికి కూడా వచ్చి అతని సాక్ష్యం తీసుకొస్తానికి అంటే వాళ్ళకి ఇతను సపోర్ట్ ఉండేవాడు. కానీ ప్రభు గొప్ప ప్రేమ ఏంటంటే అతన్నే మాకు సపోర్ట్ గా మాట్లాడిచ్చాడు. ఎలా మాట్లాడంటే అతడు వచ్చి అన్నాడు,
ఈడంటే నా కొడుకుని మార్చేసాడండి, వీడి కొడుకుని మార్చినందుకు మా ఊళ్ళో ఏమి ఎత్తలేదు, నేను ఒక్కడనే టిఫిన్ కోసం 2-3 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు. దెబ్బతోటే లా పాయింట్ ఇలా దొరికింది ఎంఆర్ఓ. ఆడికి ఊళ్ళో టిఫిన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళు మీరు వెళ్ళేసారు. ఓకే, మీరు మాట్లాడతలేదు అంటున్నా, ఒక్క కుటుంబం మాట్లాడతాం మానేస్తారు, 2 మానేస్తారు. ఎంత చిత్రత్వం ఉన్నా ఊరందరూ మాట్లాడకుండా ఉండరు కదా. మీరే ఏదో చేశారు ఆ కుర్రాడిని, ఇది మీరు పిలిచికొచ్చారు కానీ అన్యాయం జరుగుతుంది ఈ కుర్రాడు కానీ వాళ్ళు లేసారు. ఓకే, లేతంతో ఇంకో అతను నన్ను చంపేస్తాను అన్నారు. ఆయన ఏమనంటే ఊళ్ళో కుర్రలు తీసుకొచ్చేస్తున్నాడు, మా ఇంటికాడ అమ్మాయి ఆవుళ్ళు బయటకు వస్తుంటే చూస్తున్నారు అన్నట్టు ఇలా కల్పించేశారు. సో ఆడవాళ్ళ మీద కూడా లేపించేశారు, సౌండ్లు పెట్టేస్తున్నారు. అప్పుడు ఎస్ఐ గారు లేసారు. ఎస్ఐ గారు కానిస్టేబుల్ లేసి ఆయన అన్నారు, నేను అంతకుముందు రోజు ఈ కేసు నా దగ్గరికి వచ్చినాడు, అంతకుముందు వారం శుక్రవారం పెట్టేవాళ్ళం బయట వాళ్ళ ఇంటిపై, మేము వచ్చి చెక్ చేసుకున్నామండి, ఏ శబ్దాలు లేవు, వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నారు, నేను ఆల్రెడీ ముందే చెక్ చేసుకున్నాను. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వచ్చిన ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వచ్చిన ఎస్ఐ గారు సాక్ష్యం ఇచ్చారు. అబ్బాయి వల్ల ఏ సమస్య లేదు, నేను చేశాను, ఏం లేదని. ఏమీ లేదని. మాకు ఇవన్నీ తెలియదు అసలు. అదే కానీ వాళ్ళ దగ్గర సమాచారం వెళ్తున్న విషయం మీకు తెలియదు. మాకు తెలియదు. కానీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు, చేసుకుని వెళ్ళిపోయారు. ఇవన్నీ సాక్ష్యాలు ప్రభు అక్కడ తీసుకోవడంతో ఇంకా వీళ్ళందరూ కోపం వచ్చేసి, ఆ క్యాస్ట్ ఐ క్యాస్ట్ కదని కోపం వచ్చేసి కుర్చీలు తన్నేసి పోలీసులు ముందే చేసేసి, మీరు ఎవరు ఏం చేయలేకపోతే మేము చేస్తాం, మీరు ఎన్ని చేసినా ఊరు పరిస్థితి అంటే, అప్పుడు వీళ్ళు ఏమన్నారు, పోలీసు నా మీద కేకలేసి, నువ్వు టీవీ వాల్యూమ్ కన్నా ఎక్కువ సౌండ్ పెట్టావా, నేను తీసుకెళ్లి జైలేసేస్తాను, నువ్వు కూడా ఎవరి గుమ్మం ఎక్కకూడదు అని వాళ్ళు ఏదో నన్ను గద్దించారు. 2 ఈ కుర్రాడి మీద ఏదైనా చెయ్యేశారా మీకు బాగోదని అనగానే వాళ్ళు కుర్చీల్లో తన్నేసి లేచిపోయి, ఏం చేయాలో మేము చేసుకుంటాం అని లేసారు. అప్పుడు పోలీసు అన్నాడు, చెయ్యండి, ఏం చేస్తాడు నేను చూసుకుంటాను. అక్కడితో అయిపోయింది అనుకున్నాం, కానీ అక్కడితో చల్లారలేదండి. చల్లారలేకుండా ఓ రోజు నన్ను ఒక ఊరు తీసుకెళ్లారు, కౌరి పెట్టారు రమ్మన్నా. అప్పటికే ముందు రోజు ఒకటి జరిగింది, నా మీద కొంచెం కొట్టడం ప్లాన్ చేశారంటే తెల్లరగట్ల నేను ఊరు దాటేసాను. కొన్ని ఇలాంటి ఎవరికి చెప్పేవాను కాదు, అమ్మాలకు కూడా చెప్పేవాను కాదు, నా మీదకి వచ్చిన విధానాన్ని బట్టి నేను దాటేసేవాడిని. అయితే ఒకసారి అపార్ట్మెంట్ కట్టారు ఆయన బాగా తీసుకెళ్ళి అలా సిట్టింగ్ వేసారు అండర్ గ్రౌండ్ వేసి, ఆ ఊర్లో నుంచి సామాన్యులు ఎంత కావాలని, నేను డబ్బుల కోసం రాలేదు నేను అంటే, అలా కాదు నేను ఊరిని మాల పెళ్లి కింద మార్చేస్తున్నాం ఇలాగా ఉంటాయి కదండి, అదేనండి కులం పెట్టి మాట్లాడుంటారు, అలా మాట్లాడు చాలా అన్నారు, నేను డబ్బుల కోసం చేయలేదు. ఇంకా అక్కడి నుంచి డిస్కషన్, సరే చూసుకుంటామన్నారు. అలా జరిగింది. పెనుగొండలో మీటింగ్ పెడుతున్నాడు, ఇలా పాలిటిక్స్ అంతా ఇక్కడ వాడి జరిగే మీటింగ్ ఆఫ్ చేశారు. చాలా పెద్ద మీటింగ్, 1,00,000 రూపాయలు పెట్టి క్రిస్మస్ పెనుగొండలో భారీ ఎత్తినట్టు అందరికీ సువార్త ఆపేశారు. కానీ దేవుడి కృపను బట్టి పక్కన జరిగింది, పక్క సందులో జరిగింది అంటే అక్కడ ఆపేశారు. అన్ని పర్మిషన్లు ఉన్నా కానీ, మొత్తం అన్ని A to Z ప్రూఫ్స్ ఉన్నా కానీ ఆపేసి ఇలాంటివి జరిగింది. సర్లే ఇదే సందర్భంలో నాకు వివాహం సెట్ అయింది. వివాహం జరుగుతుండగా చాలా అవమానాలు. అంతకుముందర మా నాన్నగారికి జరిగిన భయంకర అవమానం ఏంటంటే, ఓ ఫంక్షన్కి పిలిచారు, కార్డు ఇచ్చేసారు ఒక అతను. కార్డు ఇచ్చారు కదా అని వెళ్ళాడు మా నాన్న. వెళ్తే భోజనం చేస్తుంటే భోజనం బలమే నుంచి లేపేశారు. భోజనం పెళ్లికి పిలిచి కార్డు ఇచ్చి చివరికి భోజనం చేస్తా ఉంటే పెళ్లిలో లేపేశారు. అతను కూర్చుంటే మేము ఎవరో కూర్చోమని అందరు లేచి, మిగతా వాళ్ళందరూ లేచిపోయారు. మిగతా వాళ్ళందరూ లేచి అలాగా మా నాన్న చాలా అవమానాలు. కేవలం దేవుణ్ణి బట్టి, దేవుని నమ్ముకున్నందుకు పెళ్లి భోజనంలో కూడా లేపి అందరూ పంపించేశారు. మా నాన్నగారు కన్నీళ్లు కాచుకుంటూ వచ్చేసి, అది మా జీవితంలో చాలా బాధ. ఎందుకంటే మేమంటే శ్వాసంలో ఉన్నాం, ప్రభు గురించి కొంత అవగాహన, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవమానాలు అంటే చాలా కష్టం. అలాగా మేము మీటింగ్స్ పెడుతున్నాడు, ఎంతకన్నా గొప్ప బాధ కలిగింది. నేను వ్యవసాయం చేస్తాం, మా నాన్నకి సాయం చేస్తూ ఉండేవాడు. సేవలో ఉన్నా మా నాన్నకి నేను ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటే కొంచెం అండగా ఉండేవాడు. నైట్ వర్షం వచ్చేస్తుంది కదండి, దారి పక్కన వేసాము ధాన్యం బస్తా ఎకరం, అదైనా మా సొంత చేయను కాదు, కౌలు తీసుకుని ఇక్కడేం మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లు అయ్యాక అది మిల్లు చూద్దాం అనుకో, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. తెల్లారగట్ల వెళ్ళేటికి ధాన్యం లేపేశారు, మొత్తం లేపేశారు. దాని గురించి మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. పొలంలో ధాన్యం మొత్తం తీసేశారు. మొత్తం అది ఒక బత్తా కాదు, 2 బత్తా కాదు, మరి ఓ ఎకరం ధాన్యం. నాన్నగారు కష్టపడి వ్యవసాయం చేసి చివరికి ఆ ధాన్యం అమ్ముకునే సమయానికి ధాన్యమే తీసేశారు, పొలంలో లేకుండా తీసేశారు.
అది అది ఒక్క గంటలో కూడా జరిగే పని కాదు. ఎంతో మంది కూలోళ్ళు ఉంటేనే కానీ అవుద్ది మరి, అంతే కదా. అవుతుంది. అలాంటిది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఇప్పటికి తేలలేదు సమస్య. ఈ రోజు కూడా కేసు అట్టే ఉంది. రాలేదు. అంటే పాలిటిక్స్ ఎంత వరకు వెళ్ళినాయి అనేది అవునవును. మీకోసం అంటే మీ మీద పూర్తిగా చుట్టూ బంధకాలు బంధించేశారు ఇంకా. బంధించేశారు. చాలా అవమానం. అంతేందుకు ఆ మగత ఇచ్చిన ఎత్తుని కూడా ఇలా పోయిందని చెప్పిన మగత కట్టించుకున్నాం. అప్పు చేసి మాత కట్టవలసిన ఇన్ని ఇబ్బందుల మధ్య మా నాన్న ఎక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళే అవకాశాలు ఎన్నో ఉంటాయి కదండి. అవును కదా. అలాంటి సమయాల్లో కూడా ప్రభువే నిలబెట్టుకున్నాను. యథార్థంగా ఏంటంటే మా నాన్నగారికి ఇప్పటికీ అంతగా భక్తి తెలియపోయినా కానీ ప్రభు అలాంటి విషయాలు నిలబెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇంకా ఏంటంటే నా పిల్ల ఆఫ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను, శత ప్రయత్నాలు. అంటే ఊళ్ళో వాళ్ళు కార్డులు ఇవ్వడానికి లేదు, బంధువులు కార్డు ఇచ్చి మా అక్క గారు మా పెద్ద గారు అమ్మాయి వేరే ఊర్లో కార్డు ఇస్తే పెళ్లికి అందరూ రామని ఫోన్ చేస్తారు. మాకు మళ్ళీ మొదటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎలాగ అంటే మీరు పెళ్లి కార్డులు ఇస్తే మేము పెళ్లికి రామని ఫోన్లు చేశారా? ఆ రోజు చేశారు, పెళ్లి రోజు చేశారు. ఎందుకంటే మా ఊర్లో ఏమని చెప్పారంటే మీరు గనక పెళ్ళి వస్తే మీ తల్లిదండ్రులు వేలేస్తాం. అంటే చుట్టాల వాళ్ళకే వీళ్ళకి సంబంధం ఉండదు, గ్రామానికి సంబంధం. కాబట్టి పొరుగురులో మా చుట్టాలకి ఇచ్చుకునేవారు. వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళకి ముందే ఫోన్ చేసేసి మీరు ఈ ఊర్లో ఈ పెళ్లికి వస్తే వాళ్ళని వేలేస్తాం. తల్లిదండ్రులు వేలేస్తానంటే ఎవరు వస్తారు? అవును కదా మరి. అలాగా మా నాన్న రోజు నిరుత్సాహం. అంటే పెళ్లికి కూడా మీ బంధువులు రానియకుండా చేసి వాళ్ళకి ఫోన్లు చేసి ఆపేసేవాళ్ళు. ఆపేసారు. అంత ప్రయత్నంలో 700 మందికి 800 మంది పొందితే ఇంకా ఇవి కూడా పడేసుకోవాల్సి వస్తే మా నాన్న బాధపడి, నాన్న పర్లేదు దేవుడు ఉన్నాడు ఏదో చేస్తాడని పోలీసులను సెక్యూరిటీ అడిగాం మేము. ఏటయ్యని ఏముంది, ఏ రోడ్డు మీద బండి ఎడతారో ఇదే గొడవ అయిపోద్ది కదా. అవును కదా అని అడిగితే వాళ్ళు అన్నారు అక్కడెక్కడో ఏ ఊళ్ళో ఎందుకు చేసుకోవాలో చర్చలు. వాళ్ళు ఎటకారంగా మాట్లాడి ఇది కాదు నా దేవుడే నాకు సహాయం ఇవ్వాలి, వీళ్ళని నమ్ముకోకూడదని నాకు అప్పుడు అర్థమయ్యి మళ్ళీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇది నీ చిత్త ప్రకారం జరిగించుకోండి. దేవుడు మహాకృప అండి. పెళ్లి అద్భుతం. 2000 మంది వచ్చారు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఆపడానికి లేదు. 2000 అంటే విశ్వాసులు ఎక్కువ వచ్చేసి ఎక్కడెక్కడ మీటింగ్ మీరు పరిచయం చేసిన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. 2000 మంది వచ్చారు. అద్భుతం అన్నమాట. చాలా బాగా జరిగింది. అప్పుడు ఊర్లో ఉన్న చాలా మంది కొళ్ళు తెరబడి ఇది దేవుని కార్యమే, ఆ బిడ్డతో ఉన్నవాడు దేవుడే అని అలాగా దేవుడు చాలా మంది దేవుడు తెలుసు. దేవునికి సాక్ష్యం అలాగా వెళ్ళింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవలు అద్భుతమైన కార్యం. పెనుమలో 10 సంవత్సరాలు మందిరం లేక ఎలా పడితే అలా తిరుగు దేవుడి స్థలాన్ని చూపించి ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలాన్ని ఈ మందిరం కడుతున్నాడు. చాలా మంది ఆపేయడం అనుకోవచ్చు, పునాది మీద ఆపేసి ప్రార్థన చేసుకో నాయన నీ చిత్తం అయితే ప్రారంభించు అనుకున్నాం. ఎలా వచ్చినా అలా చాలా చెదరైంది. దేవుడి మందిరం, ఈ మందిరం విషయంలో కూడా ఎవరిని అడగకుండా దేవుడే మా నాన్నగారిని మరలా అప్పుడు కదిలించాడు. నాన్న కదిలితే ఆయన సొంత పొలం అమ్మేసుకుని ఈ మందిరం ఎలాగా, నాకు మందిరం అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళి ఏడ్చి మందిరం అందరికి మందిరాలు ఇచ్చా నాకు. అలా దేవుడు సాయం చేశాడు. ఎక్కడున్న సేవ ఇప్పుడు ఎలాగ మన దగ్గర రక్షించబడ్డ. నేను ఇంకో మాట యవనస్తుల పరిచయం కోసం చెప్పాను. హాస్టల్ పిల్లలు మన దగ్గర రక్షణ పడతారు, వెళ్ళిపోతారు. సేవ ఉండేది కాదు. విశ్వాసులు అప్పుడే 30 మంది, అప్పుడే 2 ఉండేవారు. కళ్ళంటే నీళ్ళు వచ్చి అంటే సంఘ పరిచయం ఇచ్చారు. ఇలాంటి విషయాల్లో ఎలాగ ప్రభు అనుకున్నప్పుడు మంచి సాక్ష్యాలు 2 వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు సేవకులు అయ్యారు. వైజాగ్ మీ దగ్గర రక్షణ పొందిన వాళ్ళు బయటకు వెళ్ళాక అక్కడ సేవకులు నాకు ఫోన్ చేస్తున్నారు. అన్నయ్య ఆ రోజు నువ్వు చెప్తే నేను అనలేదు, ఈ రోజు ప్రభు మమ్మల్ని పట్టుకోవాలి, స్తోత్రం, జాబులు వచ్చినాయి. సో మీరేమో రక్షణ పొంది వెళ్ళిపోతున్నారని బాధపడ్డాను. దేవుడు వాళ్ళ సేవకులను చేశాడు. ఆశ్చర్యం వస్తుంది. రాజమండ్రిలో ఇలా కొంతమంది సందేశకులతో ఇతర దేశాల్లో ఉన్నారు. కొంతమంది కుర్రోడు చాలా టెస్ట్ మనీ పంపించి చెప్పాడు జాబ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ కొయ్యటిగూడెము తర్వాత ఇది, అలాగే ఒక ఊరు మొగల్తూరులో సేవ చేస్తాను. మొగల్తూరులో నవడూరుగోరులో చేస్తే అక్కడ కూడా సంవత్సరానికి ఇదే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చి అక్కడ పరిచయం ఆపేశారు. కానీ దేవుని మహాకృప 2 సంవత్సరాలు పరిచయం ఆగింది. ప్రార్థన చేశాను. దేవుడు మరలా దగ్గరలో మా అత్తయ్య గారిలో దర్శనం చూపిస్తే అక్కడ ప్రారంభించారు. అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఇలాగా వాక్యం చెప్తుంది, మొదట్లో మీరు ప్రార్థన చేసినా నాకు చాలా హృదయం. లోకంలో వెర్రి వారిని, జ్ఞానము లేని వారిని, సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు అన్నట్టుగా యథార్థంగా చెప్తున్నాను. బైబిల్ ట్రైనింగ్ ఏం కాదు, ప్రభువే ఆయన ఆత్మ ద్వారా ఈ విధంగా నడిపించుకున్నాడు. ఈ అనుభవాల్లోంచి కొన్ని పాటలు రాయడానికి నీ ప్రేమ పరతరూపం అనే పాట బాగా దేవుడు ప్రజలు నా సాక్ష్యమే పాటగా తీసాం. అలాగే ఎంత గొప్ప సాక్షి సమూహం. ఈ పుస్తకం
రాయడానికి ప్రభు కృప చూపించారు. ఈ సాక్షి దీని ద్వారా ఒక సాక్ష్యం వచ్చింది. చాలా ఉన్నాయి. ఒకటే, ఓకే. కరోనా సమయంలో ఒక ఆవిడ చనిపోదాం అనుకున్నట్టే. ఈ బుక్ చదివినప్పుడు లాస్ట్ లో నా సాక్ష్యం అంట. ఓకే. అది చదివి ఆమె చచ్చిపోదామన్న ఆవిడ మానేసిందంట. మానేసి నాకు ఫోన్ చేసింది కరోనా టైం, దేవరం దగ్గర నుంచి వచ్చింది కాల్. ఆమె అందే, మీరు కష్టపడ్డా మీ కష్టాల కన్నా మా కష్టాలు ఎక్కువేమీ కాదు అని ఆమె ప్రభుల విశ్వాసంలో బలపడింది. మంచి. ఇలాగా నా జీవితంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తయింది. 12 సంవత్సరాలు అడుగు పెట్టాం. దేవుడు 3 మందిరాలు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. 3 చోట్ల మందిరం, అలాగే సువార్త పత్రికలు, హాస్టల్ పరిచర్య, యవనస్తులు, ఇంకెలాగా సో ఇప్పుడు మీ కుటుంబీకులందరూ కూడా దేవుని తెలుసుకున్నారు మొత్తం అందరూ. ఇప్పుడు ఈ సవాళ్ళు ఇవన్నీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు అపవాది మీ మీద దండయాత్ర చేసినప్పటికి కూడా అవును, సేవ మాత్రం ఇప్పుడు ఆటంకం లేకుండా దేవుడు 3 గ్రామాల సేవని జరిగించుకో. ఒక మాట ఏంటంటే, మా ఊర్లో మా విశ్వాసులు చనిపోతే ఊర్లో సమాధి చేయడం లేదు. సమాధి చేయడం వల్ల చాలా ఇబ్బంది పెట్టి ఆ టైంలో కూడా నొక్కారంటే ఎంత మనసులో పెట్టుకున్నారో. చాలా కఠినంగా ప్రవర్తించారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ దెబ్బతోనైనా మన దగ్గరికి వస్తే తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే 2 లక్షలు తప్పు వేసి కలుపుకుందాం. 2 లక్షలు ప్రభుగా అంటే కనీసం తగ్గితే 1 లక్ష రూపాయలు కట్టించాలి చేత. అంటే ఊరు సపోర్ట్ లేకుండా ఏం చేయలేరు అన్నది. కానీ దేవుడు ఇచ్చిన ఆలోచన, ఊర్లో సమాధికి మాకు స్థలం ఇవ్వకపోయినా దగ్గరలో సిద్ధాంతం ఇంచుమించు 20 కిలోమీటర్ల పైనే, అక్కడ దాకా ఆటోలో పెట్టుకుని ఆ బాడీని తీసుకెళ్లి ఇప్పుడు వరకు సమాధులు చేయించి. అంటే విశ్వాసం చనిపోతే అక్కడ సమాధి చేయకపోతే 20 కిలోమీటర్లు తీసుకెళ్లి వేరే 20 కిలోమీటర్ల పైన ఇంకా తీసుకెళ్లి అక్కడ వేరే చోట సమాధి. మా ఊర్లో పెళ్లిళ్ళు చేయాలని మన విశ్వాసులకి మేమే నిలబడి దేవుడే ఆ టైంలో పెళ్లిళ్ళు చేస్తాం. ఇంకా అన్ని మనమే భరించుకుంటూ, సో ఇవన్నీ కూడా భరించుకుంటూ దేవుడు అట్లా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికీ చాలా మందికి అర్థమవుతుంది, ఇన్ని కోణాల్లో బంధించిన మందిరం కట్టడం ఆగలేదు, సేవ ఆగలేదు, రక్షణ ఆగలేదు, ఏది ఆకుండా దేవుడు జరిగించుకో. ఇదంతా సమస్త మహిమ ఘనత యేసయ్యకే కలుగును. ఆమేన్. చాలా మంచిది బ్రదరు, మంచి సాక్ష్యాన్ని అందించారు. నేను మీరు ఫోన్లో వింటాం చాలా తక్కువ, మీ అనుభవాల్లో నుంచి చాలా గొప్ప విషయాలు దేవుడు బయట తీసుకొచ్చాడు. మిమ్మల్ని, మీ పరిచర్యని, మీ కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించాలి. ఆయన రాకడ పర్యంతం వరకు మీ సేవ అనేక మందిని వెలిగించడానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. మీకు చాలా వందనాలండి. మాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు, నిజంగా ప్రయాసపడి మా దగ్గరకు వచ్చినందుకు హృదయపూర్వక అందరూ. మిత్రులారు చూశారు కదా, బ్రదర్ షాలేం గారు మొదట కుటుంబంలో నుంచి వెలివేయబడిన పరిస్థితి, ఆ తర్వాత వారి కుటుంబాన్ని గ్రామం అంతా వెలివేసే పరిస్థితి, ఈరోజు కూడా ఇప్పటికి కూడా 11 సంవత్సరాలు దాటి 12 ఏటలకు అడుగుపెట్టినప్పటికి కూడా ఈ సవాళ్ళు ఇప్పటికి ఎదుర్కొంటూనే ఉన్నారు. విశ్వాసులు చనిపోయినా అక్కడ సమాధి చేయని పరిస్థితి, పెళ్లిళ్ళు చేసినా వాళ్ళెవరో కలవని పరిస్థితి, ఇక్కడికి ఎవరైనా కొత్త విశ్వాసులు రావాలన్నా ఆ కుటుంబీకులు ఇతన్ని వ్యతిరేకించే పరిస్థితి అయినప్పటికి కూడా దేవుని పనిని ఆపకుండా ఎన్నో సవాళ్ల మధ్య నిలబడి బహుబలంగా దేవుని యొక్క పరిచర్యలు వాడబడుతూ ఉన్నారు. బ్రదర్ కొరకు ప్రార్థన చేయండి. మీ సంఘాల్లో ఎక్కడైనా ఈ సాక్ష్యం వినిపించాలి అనుకుంటే ఆయన ఆహ్వానించండి. తన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని ఆశిస్తూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మిమ్మల్ని కలిసేంత వరకు మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరికీ మంచిది.